1 week 1 week కంప్లీట్ చేసుకొని 4 సబ్జెక్ట్స్ అనేది కాకపోతే ఎగ్జామ్ రాయాలని ఇంటెన్షన్ తో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 80% కవర్ చేయగలుగుతాం. అదే నేను ఎగ్జాక్ట్లీ మాత్రం అసలు ఈ రిసెర్చ్ కూడా 50% కంప్లీట్ చేయగలుగుతాం. ఒకటి ఇంకోటి ఏంటంటే కంపల్సరీ మనము రాయాలి ఎగ్జామ్ కాబట్టి లాస్ట్ టైం ఎగ్జామ్ రాసింది అంటే యాక్చువల్లీ ప్రిపేర్ అవ్వలేదు రాసిన తర్వాత నా డిఫెక్ట్స్ ఏంటి నాకు తెలిసింది. దాన్ని బట్టి నేను ఇవి బాగా చదివాను. ఆల్మోస్ట్ 70% కంప్లీట్ చేశాను. మీకు ఇబ్బంది అనుకుంటే సో ఇది బాగుంది సార్. 1 యూనిట్ అనేది 1 వీక్ లో కంప్లీట్ చేయడానికి ఎంత ఏదైనా సరే అన్ని పక్కన పడేసి కూర్చొని కంప్లీట్ రాయాలి చదవాలి. ఇప్పుడు మళ్ళీ మీకు మీరండి ఫస్ట్ ఎగ్జామ్స్ మార్కెట్ లో ఉన్న పొలిటికల్స్ తో కంపేర్ చేస్తే ఎక్సలెంట్ అదైతే నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అందులో ఆల్మోస్ట్ ఫెయిల్ ఉన్నాం, సక్సెస్ఫుల్ కాలేదు. ఒక యూనిట్ చదివి అదే రాయడం టెక్నికల్లీ ఇన్వాల్వ్ ఏదో 20-30% మాత్రం చదివేసి వేసుకుంటూ ఈవినింగ్ వరకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంపార్టెంట్ సండే ఎగ్జామ్ చేసే టైంకి సాటిస్ఫాక్షన్ వెరీ ఇంపార్టెంట్. అది దీనివల్ల ఒక విధంగా మంచి చెప్పినట్టు ఒక సెక్షన్ అయిపోయింది. సెక్షన్ కంప్లీట్ అయింది. ఇంకొక సెక్షన్స్ ఉన్నాయి. ఇంకొక 80 days ఉంది. ప్రిలిమ్స్ ట్రిపుల్ ఆర్ నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయాలో నాకు కాబట్టి. సో ఇప్పుడు మన స్ట్రాటజీ అంటే నేను అనుకుంటుంది మీరు చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే యాక్చువల్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పర్టికులర్లీ సివిల్స్ అండ్ గ్రూప్ 1 there is no separate preparation for teams and separate preparation for mains. Actually preparation strategy ఏంటంటే ముందు టీమ్స్ అండ్ మెయిన్స్ కి గణేష్ టీమ్స్ అండ్ మెయిన్స్ కి ఉన్నటువంటి సిలబస్ అంటే కామన్ ఏరియాస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, దెన్ జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అసెంబ్లీ, దెన్ ఇండియన్ ఎకానమీ. ఇవి మనకి 4 ఏరియాస్ అంటే ఫిలిమ్స్ కి మీట్స్ ఉన్నట్టు. మన ఎక్స్క్లూజివ్ ఫిలిమ్స్ తీసుకుంటే ఎక్స్క్లూజివ్ ఫిలిమ్స్ లో మనకి ఏముంది, కరెంట్ అఫైర్స్ ఉంది, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. తర్వాత మనకి లాజికల్ రీజనింగ్ ఉంది. తర్వాత పాలసీస్ ఆఫ్ తెలంగాణ ఉంది. అయితే ఈ పాలసీస్ ఆఫ్ తెలంగాణ మీరు ఏదైతే ఫిలిమ్స్ చదువుతారో మనకి మెయిన్స్ లో 50 యూనిట్ చూసుకున్నట్లయితే మెయిన్స్ లో సొసైటీలో మనకి థర్డ్ పేపర్ లో సొసైటీలో 50 యూనిట్ అంతా కూడా సోషల్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇదంతా కూడా 50 యూనిట్ అంతా కూడా మనకి సోషల్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సోషల్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ మీద ఉంటుంది 50 యూనిట్ అంతా కూడా. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే
వాటన్నిటిని ఫిల్టర్ చేసి ఫస్ట్ యూనిట్ ని ఆల్రెడీ మీరు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ దాన్ని వెళ్ళడం టైం వేస్ట్. ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఫస్ట్ యూనిట్ వరకు దాన్ని ఎక్స్ప్లోర్ చేసేసి ఫస్ట్ సెక్షన్ రైట్ ఫ్రమ్ సెకండ్ సెక్షన్ ఇన్ ఆల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో కామన్ టు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ వీటన్నిటిని తీసుకొని సేమ్ షెడ్యూల్ మనం పర్ వీక్ 1 యూనిట్ వేసుకుంటాం. లేదా మీకు లిస్ట్ ఆఫ్ టాపిక్ ఇస్తాం. యూనిట్ వైజ్ ఫిలిమ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ వైజ్ చేయడం కుదరదు. మెయిన్స్ అంటే డిఫరెంట్ సిలబస్ ఉంది కాబట్టి యూనిట్ వైజ్ మనకు ఉంది, సెక్షన్ వైజ్ అండ్ యూనిట్ వైజ్. బట్ వేరేజ్ ఫిలిమ్స్ లో మనకి యూనిట్ వైజ్ స్పెసిఫిక్ సిలబస్ లేదు కాబట్టి మనకు ఇచ్చినటువంటి సిలబస్ లో ఇండియన్ పాలిటీ ఒక లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఫర్ 1 వీక్ ఇస్తాం. ఇండియన్ ఎకానమీ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఫర్ 1 వీక్. సో ఈ మనం ఇచ్చేటువంటి టాపిక్స్ ఇన్ కోయిన్సైడ్స్ విత్ మెయిన్స్ సిలబస్ అలా ఇచ్చేసి ఇప్పుడు మనము తెలంగాణ ఎకానమీ లేదు కాబట్టి దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. అంటే మా ఐడియా అట్లాగే ఫిలిమ్స్ అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ ఫిలిమ్స్ లేదు, సో దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. సో అట్లాగే సోషల్ ఇష్యూస్ ఎనీవే అయిపోయింది, అది ఫిలిమ్స్ లేకపోయినా కూడా. సో వీటి వరకు మాత్రం తీసుకొని వీటిని వీక్ మొత్తం మీరు చదువుతారు. లైక్ రైట్ ఫ్రమ్ సండే మండే టు సాటర్డే మనకి ఏదైతే షెడ్యూల్ ఉందో ప్రెసెంట్ సాటర్డే మండే టు సాటర్డే వరకు చదువుతారు. వీకెండ్ లో టెస్ట్ రాస్తారు. అయితే వీకెండ్ రాసేటువంటి టెస్ట్ లో లెటెస్ట్ సే మనము ఇండియన్ ఎకానమీలో మనకి ప్రాబబ్లీ టుమారో ఆన్వర్డ్స్ తెలంగాణ ఎకానమీ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ ఎకానమీ మనకి ప్రిలిమ్స్ లో ఉందా? లేదు, రైట్. సో అలాగే గవర్నెన్స్ ఇప్పుడు సొసైటీకి వస్తే మనకి ఇండియన్ పాలిటీ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి పేపర్ 3లో. సో ఇండియన్ పాలిటీ అనేటువంటి ఫిలిమ్స్ లో ఉంది. సో విల్ ఫోకస్ ఆన్ ఇండియన్ పాలిటీ ఫస్ట్ చాప్టర్. సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ తర్వాత ప్రియాంబుల్, దెన్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, దెన్ సిటిజన్షిప్, దెన్ ఫండమెంటల్ రైట్స్, దెన్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఒక వీక్ సరిపడా సిలబస్ ని చేసేసి ఆ వీక్ సిలబస్ లో ఎట్ ద వీకెండ్ అంటే మనం పాలిటీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, రైట్ ఫ్రమ్ టుమారో జాగ్రఫీ స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా 3 or 4 సబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఎక్కువ వద్దు, హెక్టిక్ వద్దు. 4 సబ్జెక్ట్స్ తీసుకున్నాం. 4 సబ్జెక్ట్స్ విచ్ ఆర్ కామన్ టు బోత్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ తీసుకొని ఒక వీక్ వరకు ఆ వీక్ లో మీరు చదవాల్సిన టాపిక్స్ మొత్తం ఇస్తాం. ఫిలిమ్స్ కి ఏం చదవాలి, మెయిన్స్ కి ఏం చదవాలి ఇస్తాం. అంటే మనకు ఉన్నటువంటి షెడ్యూల్ ని ఈ సంథింగ్ లైక్ కంటిజెన్సీ ప్లాన్ లాగా మనము జస్ట్ రివైజ్ చేస్తాం. షెడ్యూల్ ని చేసేసి ఈ 4 పేపర్స్ మీరు వీకెండ్ వరకు చదువుతారు. వీకెండ్ లో 4 సబ్జెక్ట్స్ మీద లెట్ us say ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, దెన్ ఇండియన్ హిస్టరీ అనుకుంటాం. ఆల్రెడీ మీరు ఇండియన్ హిస్టరీ ఆల్మోస్ట్ ఎంటైర్ మోడర్న్ ఇండియా, యాన్షియంట్ మీడియాలో మోడర్న్ ఇండియా అయిపోయింది. ఇండియన్ హిస్టరీ చదివేశారు. సో దీన్ని జస్ట్ రివైజ్ చేసుకుంటారు. దీనికి మళ్ళీ యాక్చువల్గా టైం పెట్టాల్సిన అవసరం లేదు. సో దీన్ని రివైజ్ చేసుకుంటూ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ 4 years లో మీకు వీకెండ్ లో విల్ హ్యావ్ టెస్ట్ ఆఫ్ 100 questions, 100 multiple choice questions ఉంటాయి. సో దీస్ 100 multiple choice questions మనకి ఇప్పుడు మీకు గ్రూప్ 1 ఫిల్మ్ ఎగ్జామినేషన్ లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 150 questions కదా, ఫర్ 2.5 hours అంతేనా? అంటే 150 minutes 150 questions. ఇక్కడ ఏం చేస్తాం? 100 questions ఇస్తున్నాం కాబట్టి 100 minutes ఇస్తాం. 100 minutes 100 questions. సో అంటే ఇప్పుడు మనకి 1 hour 40 minutes పడుతుంది. సో రిమైనింగ్ 1 hour 20 minutes అంటే మీరు 3 hours అనేది ఈ రోజు నుంచే ప్రిపేర్ అవుతారు. 3 hours కంటిన్యూస్ కూర్చొని ఎగ్జామ్ రాయడం అనేది ఇప్పటి నుంచే అది కంటిన్యూ చేస్తాం. సో 1 hour 40 minutes ఏమో ఫిలిమ్స్ టెస్ట్ చేస్తారు. 1 hour 20 minutes ఏమో మెయిన్స్ రాస్తారు. ఈ 1 hour 20 minutes లో ఈ 4 areas లో అంటే ఫస్ట్ వీక్ లో మీకు ఆల్రెడీ కవర్ అయిన సిలబస్ ఆల్రెడీ మీరు మెయిన్స్ రాసి మనం మెయిన్ క్వశ్చన్స్ ఇవ్వము. బట్ మనం ఇప్పుడు వరకు కవర్ చేయనటువంటి ఇండియన్ జాగ్రఫీ ఉంది, దాంట్లో ఇప్పుడు మనం స్టార్ట్ చేయలేదు. సో ఇండియన్ జాగ్రఫీ నుంచి 2 questions ఇస్తాము. అట్లాగే ఇండియన్ పాలిటీ నుంచి క్వశ్చన్స్ ఇస్తాము. సో ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ మీరు కవర్ చేస్తున్నారు, దాని నుంచి మెయిన్స్ ఏమి ఇవ్వకుండా ఓన్లీ ఫిలిమ్స్ కవర్ చేస్తారు. సో దట్ మీరు రివైజ్ చేసుకుంటారు. మనం ఏవైతే కొత్తగా మళ్ళీ ఫిలిమ్స్ గా మెయిన్స్ కి స్టార్ట్ చేస్తున్నామో ఇండియన్ జాగ్రఫీ ఆర్ ఇండియన్ పాలిటీ వీటి మీద 1 hour 20 minutes లో అంటే 1 hour 20 minutes లో మనకి మెయిన్ 1 hour 20 minutes అంటే మనకి రఫ్లీ 10 questions రాయొచ్చు. మీరు 10 questions రాయాలి అంతేనా? 12 minutes per question 10 questions రాయాలి. సో మరీ అంత హెక్టిక్ కూడా మీకు వద్దనుకుంటే విల్ గివ్ రఫ్లీ 5 questions ఆర్ 6 questions. లేటర్ ఆన్ లోడ్ ఇంక్రీజ్ చేద్దాం. ఫస్ట్ వీక్ మీకు అలవాటు ఉండడానికి. సో ఫిలిమ్స్ రాస్తారు, 100 questions ఫిలిమ్స్ రాస్తారు, ప్లస్ ఒక 10 questions మెయిన్స్ రాస్తారు. లేదా ఇనిషియల్ గా 5 questions స్టార్ట్ చేద్దాం, నెక్స్ట్ వీక్ నుంచి 10 questions చేద్దాం. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఫిలిమ్స్ సిలబస్ కవర్ అవుతూ ఉంది, మెయిన్స్ సిలబస్ కవర్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు
ఫిలిమ్స్ కి మెయిన్స్ ఉన్నటువంటి అప్రోచ్ సబ్జెక్ట్స్ ఏమే టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటిక్స్ వస్తాం. ఇండియన్ పాలిటిక్స్ మనం సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే దాంతో మొదలు పెడతాం జనరల్ గా. సో సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఉండగానే మనం మెయిన్స్ వచ్చాం అనుకోండి. మెయిన్స్ ఏమడుగుతారు? ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ నో సారీ ద ప్రియంబుల్ ఆఫ్ ఇండియా హ్యాస్ నో కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ. ద ప్రియంబుల్ ఆఫ్ ఇండియా హ్యాస్ నో కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ డిస్కషన్ అంటారు. అది మెయిన్స్. అంటే ఏంటి, మీరు ప్రియంబుల్ ఆఫ్ ఇండియాని ఓవరాల్ గా చదివితే వచ్చేటువంటి సమగ్ర అవగాహన అది. కానీ అదే ఫిలిమ్స్ లోకి వస్తే ఫిలిమ్స్ లో ఏముంటుంది? సేమ్ ప్రియంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ప్రియంబుల్. సో సోవరిన్ సోర్సెస్ డెమోక్రటిక్, లేదా సోవరిన్ రిపబ్లిక్ ఇట్లా ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ప్రియంబుల్ విత్ 52nd అమెండ్మెంట్ అంటాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫిలిమ్స్ ఎప్పుడు కూడా ఫ్యాక్చువల్ ఓరియంటేషన్ ఉంటుంది. ఫ్యాక్చువల్ ఓరియంటేషన్ ఉంటుంది. అంటే డేట్స్, లేకపోతే ఈవెంట్స్, లేకపోతే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, నేమ్స్, టెర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలి. వెరస్ మెయిన్స్కి వచ్చేసి ఏంటంటే మెయిన్స్ అంటే ఒక హోలిస్టిక్ అప్రోచ్. అంటే మొత్తం ఆ టాపిక్ చదవడం ద్వారా మనం ఏం అర్థం చేసుకున్నామో అది మెయిన్స్ పనిచేస్తుంది. అయితే అభ్యర్థి చదివేటప్పుడు కూడా ఏం చేయాలంటే మీరు ముందు ఆ టాపిక్ ని ప్రియంబుల్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి టాపిక్ ని ఒక రోజు లేదా ఒక 2 hours చదువుతారు. మొత్తం 2 hours చదివిన తర్వాత కొన్ని కీ పాయింట్స్ రాసుకుంటారు. సో ద ఐడియా ఆఫ్ ది ప్రియంబుల్ టేకెన్ ఫ్రమ్ సో అండ్ సో, ద ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ టేకెన్ ఫ్రమ్ సో అండ్ సో, ఇది రాసుకుంటారు. ఇది రాసుకున్న తర్వాత ఇందులో ఉన్నటువంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ స్పెసిఫిక్ గా చదువుతారు. అర్థమైందా? సో ఫ్యాక్చువల్ డేటా మీద ఫోకస్ పెడతారు. ఓవరాల్ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఈ కాన్సెప్ట్ ని ఏదైతే మీరు అర్థం చేస్తే దానికి కీ పాయింట్స్ రాసుకుంటారు. అయితే ఆ కీ పాయింట్స్ మీరు ఫ్యాక్చువల్ డేటా కూడా ఇంక్లూడ్ అవుతుంది కొంత. అయితే ఇక్కడ మళ్ళీ మీరు ఫిలిమ్స్ కావాలి అని చెప్పి ఫిలిమ్స్ కోసం మళ్ళీ మల్టిపుల్ చేసుకోవడం మీరు బిట్స్ అండ్ ఆన్సర్స్ రాయడం చేయొద్దు, టైం సరిపోదు. మీరు చదవాల్సింది ప్రియంబుల్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ మీద ఒక కీ పాయింట్స్ 10 పాయింట్స్ రాసుకుంటారు. అది మీకు ర్యాపిడ్ రివిజన్ కి మెయిన్స్ కి పనికి వస్తుంది, వీకెండ్ రాయబోయే ఎగ్జామ్ కి పనికి వస్తుంది. దాంతోపాటు దాంట్లో ఉన్నటువంటి ఫ్యాక్చువల్ డేటా ఏదైతే ఉంటుందో, ఫ్యాక్చువల్ డేటా అంటే లైక్ ఫిగర్స్, ఓకే, నేమ్స్, లేకపోతే వర్డ్స్, న్యూ వర్డ్స్ కావచ్చు, ఇవన్నీ ఇటువంటి, లేకపోతే దానికి ఉన్నటువంటి హిస్టారికల్ కనెక్టివిటీ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మీరు ఫిలిమ్స్ పర్స్పెక్టివ్ లో ఫ్యాక్చువల్ డేటా మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. మెయిన్స్ కేమో మనం కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో ముందు చేయాల్సింది ఏంటంటే ఒక టాపిక్ తీసుకొని టాపిక్ ని ఓవరాల్ గా చదువుతాము ఫస్ట్ రీడింగ్ లో. సెకండ్ రీడింగ్ లో కొద్దిగా డీటెయిల్ గా వెళ్తాము. థర్డ్ రీడింగ్ లో ఈ ఫస్ట్ రీడింగ్ సెకండ్ రీడింగ్ లో చదివిన దాన్ని థర్డ్ రీడింగ్ లో మనం పాయింట్స్ గా రాసుకుంటాము. ఫోర్త్ రీడింగ్ లో ఏం చేయాలంటే, లేదా థర్డ్ రీడింగ్ లో పాయింట్స్ రాసుకున్నప్పుడే ఫ్యాక్చువల్ డేటా ఏవైతే ఉంటాయో వాటిని అండర్లైన్ చేసుకోవడము, వాటిని సపరేట్ గా మీకున్నటువంటి సమ్ కోడ్ లాంగ్వేజ్ పెట్టుకొని కోడ్ లాంగ్వేజ్ రాసుకోవడము అలా చేస్తాం. అలా ఒక టాపిక్ ని ఫిలిమ్స్ కి చదవాలి, మెయిన్స్ కి చదవాలి, అప్పుడే చదివేసేయాలి. దెర్ ఈస్ నో సపరేట్ ప్రిపరేషన్ ఫర్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇట్లా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు రేపు అదే ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ లో ఆ టాపిక్ మీద క్వశ్చన్ కాన్సెప్చువల్ అడిగినా మీరు చేయొచ్చు, లేదా ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్ అడిగినా చేయొచ్చు. అంటే ఇప్పుడు మన ఫిలిమ్స్ లో వచ్చేటువంటి క్వశ్చన్స్ 2 types ఉంటాయి. ఒకటి ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్ డైరెక్ట్లీ, ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఇండియన్ జాగ్రఫీ తీసుకుందాం అనుకోండి. ఇండియన్ హిమాలయాస్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేటగిరీ? ఏ, రెసిడ్యువల్ మౌంటైన్స్, కోల్డ్ మౌంటైన్స్, వాల్కనిక్ మౌంటైన్స్. డి, మిక్స్ ఆఫ్ కోల్డ్ అండ్ వాల్కనిక్ మౌంటైన్స్ అని ఉందనుకున్నాం, రైట్? ఇది ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. మీకు కరెక్ట్ గా తెలిస్తే ఇండియన్ హిమాలయాస్ బిలాంగ్స్ టు కోల్డ్ మౌంటైన్ కేటగిరీ తెలిస్తే ఆన్సర్ పెడతారు. తెలియకపోతే ఇంక ఖచ్చితంగా రాంగ్ పెడతాము, ఇందులో నో డౌట్, దెర్ ఇస్ నో అదర్ గో. బట్ అదే మెయిన్స్ లో బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అప్పుడు ఇండియన్ హిమాలయాస్ మీరు ఏదో ఒకటి రాయండి. హిమాలయాస్ ఫార్మ్డ్ ఆర్ హిమాలయాస్ లోకేటెడ్ ఇన్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. Okay, they serve as a defense barrier to this country. They are playing important role in the climatic significance of this country. ఏదో రాయొచ్చు. అంటే మెయిన్స్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కనీసం ఆ టాపిక్ గురించి ఏ రోజన్నా మనం ఎప్పుడైనా చదివి ఉంటే ఏదో ఒకటి రాయొచ్చు. కానీ ఫిలిమ్స్ లో ఏంటంటే ఖచ్చితంగా తెలిస్తే రైట్ ఆన్సర్ పెడతాం, లేకపోతే ఆన్సర్ రాంగ్ అవుతుంది. అందుకని ఫ్యాక్చువల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఉంటుంది. అయితే ఇదే హిమాలయన్ క్వశ్చన్ ఇప్పుడు హిమాలయస్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేటగిరీ అంటే ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. ఇప్పుడు దీన్ని కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరీస్ ఈస్ హెల్ప్ఫుల్ టు అండర్స్టాండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద హిమాలయాస్ అన్నాడు అనుకోండి. అని కింద జియోసెంట్రిక్ థియరీ, ప్లేట్ టెక్టానిక్ థియరీ, ఓకే, కింద
ఐసోస్టెసిటీ థియరీ, డి నన్ ఆఫ్ ది అబవ్ అని అనుకోండి. ఇదేంటి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. అంటే మనం హిమాలయస్ గురించి చదివేటప్పుడు ఎక్కడో చదివి ఉంటాం. ద ఫార్మేషన్ of Himalayas can be understand or can be understood by having the knowledge of plate tectonic theory. According to plate tectonic theory, Asian plate converged with the Indo-Australian plate that led to the formation of Himalayas. మనం ఎక్కడో సెంటెన్స్ చదివి ఉంటాం. సో అక్కడ మనకి అది ఉండిపోతుంది. సో హిమాలయస్ అనేవి ప్లేట్ టెక్టానిక్ థియరీ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనేటువంటి మనకు తెలుస్తుంది. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఒక టాపిక్ ని ఫ్యాక్చువల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ తో అదేవిధంగా కాన్సెప్ట్ ఓరియంటేషన్ తో చదువుతామో అప్పుడు మనం ఆ టాపిక్ ని మెయిన్స్ లో అడిగిన రాయొచ్చు, మెయిన్స్ అడిగినా కూడా రాయొచ్చు. కాబట్టి మీ అప్రోచ్ లేదా మీ ప్రిపరేషన్ అనేది హీర్ ఆన్ వర్డ్స్ అలా ఉండాలి. ఇప్పటివరకు మీరు ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ చదువుకుంటూ వెళ్ళనుకుంటారు మెయిన్స్ కి. బట్ ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా రావాలి కాబట్టి మీరు మెయిన్స్ కి ఎలాగో చదువుతారు సేమ్ టాపిక్ ని. బట్ ఆ మెయిన్స్ టాపిక్ లోనే కొంత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ఆబ్జెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ఏమైనా డేట్స్, ఫిగర్స్, ఫ్యాక్ట్స్ ఉంటాయో వాటిని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఓకే, అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు ప్రిలిమ్స్ కి కావాల్సినటువంటి ఇన్పుట్స్ మీకు వస్తాయి, మెయిన్స్ కి కావాల్సినటువంటి కాన్సెప్చువల్ క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఈ రెండు చేయగలిగినట్లయితే ఖచ్చితంగా 100% మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అవడానికి ఉంటుంది. రెండవది, ఉన్నంత వరకు మాకు ఉన్నటువంటి ఒపీనియన్ పెట్టి రానున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఇప్పుడు మొన్న ఏపీలో జరిగిన 2020లో ఏపీలో గ్రూప్ 1 జరిగింది, లేదా అదే తెలంగాణలో 2020లో గ్రూప్ 1 జరిగింది, లేదా అంతకుముందు రీసెంట్ గా జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ జరుగుతూ ఉంది. డే బై డే దే ఆర్ బికమింగ్ మోర్ కాన్సెప్చువల్ దాన్ ఫ్యాక్చువల్. అంటే ఒకప్పుడు గ్రూప్ ఎగ్జామ్ అంటే డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఉండేవి, ఏమని విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది కోల్డ్ మౌంటైన్స్, కింద హిమాలయాస్, లేకపోతే వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఇట్లా ఇచ్చేవాడు. ఆర్ which of the following mountains acts as bridge between eastern ghats and western ghats అని అనేవాడు. సో మనం నీలగిరి మౌంటైన్స్ అని పెట్టేవాళ్ళం. అవి డైరెక్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్. నౌ ఏ డేస్ నో, ద క్వశ్చన్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్, దే ఆర్ లిటిల్ బిట్ కాన్సెప్చువల్ ఓరియంటెడ్. కాబట్టి ఎవరైతే మెయిన్స్ లెవెల్లో మెయిన్స్ ఓరియంటేషన్ లో ప్రిపేర్ అవుతారో, అంటే ఫర్గెట్ అబౌట్ జాగ్రఫీ, థింక్ అబౌట్ ఎకానమీ, థింక్ అబౌట్ పాలిటీ, సో ఇటువంటి ఏరియాస్ లో ఎవరైతే మెయిన్స్ ఓరియంటేషన్ లో చదువుతారో వారికి కాన్సెప్ట్ మీద కొంత క్లారిటీ ఉంటుంది, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది. వారు మాత్రమే ఈ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, పర్టికులర్లీ ఇండియన్ ఎకానమీ. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనం మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఓరియంటేషన్ లో ప్రిపేర్ అవ్వడం అనేది అన్ని విధాల మంచిది. ఒకవైపు ప్రిలిమ్స్ కి కావాల్సినటువంటి స్టఫ్ దొరుకుతుంది, మెయిన్స్ కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు దొరుకుతుంది. కాబట్టి ఇది చేయడం ఈ 2 months లో, అంటే మేము మా స్ట్రాటజీ కూడా ఏంటంటే ఈ 2 months లో మనకున్నటువంటి ఫిలిం సిలబస్ మొత్తం కవర్ చేయలేదు. మన హార్డ్లీ మనకి ఇది ఒక టుడే ఈజ్ 18th, ఇది ఒక 12 days ఉంది. అంటే లెటర్ సెట్ 10 days అనుకుందాం ఈ మంత్ లో. ఆఫ్టర్ మే 10 days, 20 days, అంటే ఈ మిడిల్ లో ఏప్రిల్ అండ్ మే మంత్ 60 days. సో ఓవరాల్ వీ హ్యావ్ 80 days ఇన్ అవర్ హ్యాండ్స్. అయితే ఈ 80 days వరకు వెళ్ళకుండా 60 days లోనే, విత్ ఇన్ 60 days లో, అంటే 2 months లో మన ఫిలిమ్స్ సిలబస్ మొత్తం కవర్ అయ్యేటట్లుగానే మెయిన్స్ సిలబస్, అంటే ఆ ఫిలిమ్స్ రిలేటెడ్ మెయిన్ సిలబస్ కూడా ప్లాన్ చేస్తాం. సో దట్ 60 days మన ఫిలిమ్స్ సిలబస్ మొత్తం కవర్ అవుతుంది, ఆ ఫిలిమ్స్ రిలేటెడ్ మెయిన్స్ సిలబస్ కూడా కవర్ అవుతుంది. ఇక రిమైనింగ్ 20 days మీరు ఏం చేస్తారు? ఓన్లీ రివిజన్ ప్రాక్టీస్, గ్రాండ్ టెస్ట్ రాస్తారు. సో ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్, యూ బిలీవ్ మీ. ఇది మీరు సిస్టమేటిక్ గా ఈ ఫస్ట్ సెక్షన్ వరకు మీరు లాస్ట్ 4 or 5 weeks ఏదైతే చేశారో అదే సిస్టమేటిక్ వర్క్ చేసినట్టు 100% ఫిలిమ్స్ అవుతుంది. వేరే వాళ్ళతో మార్కెట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎన్ని టెస్ట్లు పెడుతున్నారు, లేకపోతే ఎంతమంది కొత్త వాళ్ళు రాస్తున్నారు, ఎంతమంది సీనియర్స్ ఉన్నారు, ఎంతమంది వెటరన్స్ ఉన్నారు, వాళ్ళందరితో అనవసరం. దట్ ఈస్ ఆల్ ఇమ్మెటీరియల్. ఓన్లీ థింగ్ ఈస్ వెదర్ అవర్ అప్రోచ్ ఈజ్ ప్రాపర్ ఆర్ నాట్. మనం వెళ్తున్నటువంటి అప్రోచ్ కరెక్ట్ గా ఉందా లేదా, మనం వెళ్తున్నటువంటి స్ట్రాటజీ కరెక్ట్ ఉందా లేదా అనేటువంటిది మనకి కొలమానం. కాబట్టి ఆ విధంగా మీరు ఈ 2 months 60 days పీరియడ్ లో ఎంటైర్ ఫిలిమ్స్ సిలబస్ కవర్ చేసుకుంటూ దానికి కనెక్టెడ్ మెయిన్ సిలబస్ కూడా కవర్ చేసుకోవడం ద్వారా మీకు డెఫినెట్ గా ఫిలిమ్స్ అవుతుంది. మీరు ఫిలిమ్స్ ఎగ్జామ్ రాసిన రోజు మీకు తెలుస్తుంది వాడు ఎంత టఫ్ గా ఇవ్వనివ్వండి. ఫర్గెట్ అబౌట్ ద టఫ్నెస్ ఆఫ్ ద, మనకి ఎంత సిస్టమేటిక్ గా ప్రిపేర్ అయినా మనకే టఫ్ గా ఫీల్ అయితే ఇక వాళ్ళ పర్స్పెక్టివ్ లో లేదా వాళ్ళ అప్రోచ్ వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇంకా డెఫినెట్ గా టఫ్ గా ఉంటుంది. కాబట్టి మీరే క్లియర్ చేయలేకపోతే ఎవరు క్లియర్ చేయలేరు. ఆ రకంగా మన ప్రిపరేషన్ ఉంటుంది, డెఫినెట్ గా మీరు అవుతారు. సో కాబట్టి మనకి ఫిలిమ్స్ అవుతుంది, ఫిలిమ్స్ అయిన వెంటనే మనకు తెలుస్తుంది. సో వాళ్ళకు ఉన్నటువంటి ఇటు ఉన్నటువంటి ఒకవైపు ఎలక్షన్ ఇయర్ కావచ్చు,
కావచ్చు లేదా అదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డిలే చేసేటువంటి అవకాశం లేదు. సిస్టమేటిక్ గా రన్ చేస్తారు. ఫిలిం చేసిన 1 వీక్ ఆర్ 15 days ఇప్పుడు ఏపీలో ఎట్లా ఇచ్చారు, విత్ ఇన్ 2 weeks రిజల్ట్ ఇచ్చారు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఇవ్వచ్చు కూడా. సో ఆ విధంగా వెంటనే ఫిలిమ్స్ ఇస్తారు. మనకి ప్రాబబ్లీ వీ ఎక్స్పెక్టింగ్ దట్ దర్ మే బి మెయిన్ ఎగ్జామ్ సమ్వేర్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్లో ఉండొచ్చు అని అనుకుంటున్నాం. అంటే మనకి జూన్ 11th అయిపోతే జూలై, ఆగస్ట్, హార్డ్లీ 3 months ఉంటుంది మళ్ళీ మనకి. అంటే మధ్యలో మనము ఎవ్రీడే ఇంత సిస్టమేటిక్ చేయం కదా. ఫిలిమ్స్ ఎగ్జామ్ రాసిన మళ్ళీ 1 week రిలాక్స్ అవుతాం తెలియక, వీటిలో మధ్యలో రకరకాల ఇష్యూస్ వల్ల టైం అవుతుంది. అగైన్ లెట్ us say we have hardly 90 days ఆఫ్ టైం అనుకుందాం. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మన హ్యాండ్స్ లో ఉంటుంది 90 days. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ RRR ప్రోగ్రామ్ ద్వారా సెక్షన్ 1 మొత్తం కవర్ చేశారు. ఆల్రెడీ మనం ఫిలిమ్స్ తో పాటు మెయిన్స్ లో దాదాపు మళ్ళీ ఒక సెక్షన్ కి సరిపడా సిలబస్ కవర్ చేస్తారు. మీరు ఓవరాల్ గా చెప్తాను, అది ఏ పేపర్ ఎట్లా పెట్టండి. ఈ 60 days లో అగైన్ యు ఆర్ గోయింగ్ టు కవర్ మెయిన్స్ ఏరియా ఆఫ్ ఆల్మోస్ట్ అగైన్ 30 to 40% కవర్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక సెక్షన్ అయిందంటే 30% అయిపోయినట్లే, 33% అయిపోయినట్టు ఒక సెక్షన్ కవర్ చేస్తామంటే. సో నెక్స్ట్ 60 days లో మనం అరౌండ్ 30 to 40% ఆఫ్ ద రైట్. అంటే బై ద డే ఆఫ్ యువర్ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ you are in a position to complete 70% of మనకి ఫిలిమ్స్ అయిపోతుంది. మళ్ళీ 1 or 2 days గ్యాప్ తీసుకొని మనము మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మెయిన్స్ ప్రిపరేషన్ ఏం చేయాలి, మనం ఏదైతే లెఫ్ట్ ఓవర్ సిలబస్ ఉందో మెయిన్ తెలంగాణ మూవ్మెంట్ ఉంది, తెలంగాణ సొసైటీ ఎప్పుడు మర్చిపోయి ఉంటాం, మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకుంటాం. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది, ఎక్స్క్లూజివ్ ఏరియాస్. సో ఏవైతే లెఫ్ట్ ఓవర్ సిలబస్ ఉందో వాటి మీద మనం నెక్స్ట్ 1 month ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫిలిమ్స్ 1 month వాటి మీద అర్థమైందా. ఆ విధంగా మనము బై ద ఎండ్ ఆఫ్ జూలై you will cover 10% of the main syllabus. So 10% syllabus మనకి జూలై ఎండ్ నాటికి అయిపోయినప్పటికీ విల్ బి లెఫ్ట్ విత్ ఎంటైర్ ఆగస్ట్ మంత్ అండ్ సెప్టెంబర్ మంత్. 60 days మీ టైం మీ చేతిలో ఉంటుంది. ఈ 60 days టైం చేయాలంటే మళ్ళీ అగైన్ ఇప్పుడు ఈసారి కొద్దిగా ర్యాపిడ్ గా పెడతాం. మనం ఇప్పుడు వీక్లీ 1 యూనిట్ తీసుకున్నది కాస్త అప్పుడు వీక్లీ 2 units తీసుకుంటాం. మీకు కూడా రివిజన్, మీరు ఇప్పుడు వీక్ లో 1 యూనిట్ ప్రతి పేపర్ లో 2 units చదువుతారు. సో ఆ విధంగా మనము విత్ ఇన్ 60 days లో మరి ఎంటైర్ సిలబస్ మళ్ళీ ఒకసారి చదువుతారు. రైట్. ఇంకా అగైన్ మీకు ఆల్మోస్ట్ 1 month. సో ఇంత టైంలో మళ్ళీ మీరు థర్డ్ రివిజన్ కనుక చేయగలిగినట్లయితే మీన్స్ ఎగ్జామ్, ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ రివిజన్ జరుగుతా ఉంది, సెకండ్ రివిజన్ చేస్తారు, థర్డ్ రివిజన్ చేస్తారు, 3 revisions చేసి యూ బిలీవ్ మీ డెఫినెట్లీ విల్ గెట్ ద ఫైనల్ కాల్, నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే అంత సిస్టమాటిక్ గా అంత సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ చాలా తక్కువగా ఉంటారు. లేదా ఎవరైతే అంత సిస్టమాటిక్ గా అంత సిన్సియర్ గా బిఫోర్ మెయిన్ ఎగ్జామినేషన్ అట్లీస్ట్ 2 revisions చేస్తారో వాళ్ళే ఫైనల్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారు. This is out of my experience and experience of other successful candidates. అందరూ ప్రిపేర్ అవుతారు అక్షరంలో, నో డౌట్ ఇన్ దట్, అందరూ చదువుతారు. కానీ మెయిన్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేలోపు ఎంటైర్ మెయిన్ సిలబస్ అట్లీస్ట్ 2 times చదివి ఉండాలి. అర్థమైందా? ఇక 3 times చేస్తే దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. మూడు సార్లు మీరు చేయగలుగుతున్నారంటే నో బడీ కెన్ కాంపీట్ విత్ యూ. అర్థమైందా? సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుందాం. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి our approach for the next 60 days is to cover the common areas of both prelims and mains, and our approach is to prepare a particular topic for prelims as well as mains perspective. Actually there is no difference in the mains and prelims preparation. Preparation is to cover a particular topic in holistic manner and to remember the facts and figures in that particular topic. ఆ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ని గుర్తుపెట్టుకోవడం ఫిలిమ్స్ అవుతుంది. హోలిస్టిక్ మేనర్ లో చదివి దాన్ని అర్థం చేసుకొని దాని కీ పాయింట్స్ రాసుకోవడం మెయిన్స్ అవుతుంది. అంటే మీరు ఇంతకుముందు ఈ లాస్ట్ 1 month లో ఏదైతే చేస్తారో దానికి అడిషనల్ గా ఏంటంటే నౌ విల్ బి ఫోకస్ మోర్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అలాంగ్ విత్ ది కాన్సెప్ట్. ఇదే డిఫరెన్స్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మీరు చేయండి, 100% మీరు ఫిలిమ్స్ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. రెండవది అంటే ఇప్పుడు మనకి మెయిన్ గ్యాప్ ఎక్కడ కనపడుతుంది అంటే వీటంట్లో కోర్ సబ్జెక్ట్స్ ఎలా కవర్ అవుతాయి. ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ కవర్ అవుతుంది. లాజికల్ రీజన్ మీకు అడిషనల్ గా కావాల్సింది లాజికల్ రీజనింగ్, అడిషనల్ గా కావాల్సింది కరెంట్ అఫైర్స్. సో ఆన్ ఎవ్రీ వీకెండ్ ఆర్ ఇఫ్ పాసిబుల్ విత్ ఇన్ ఏ వీక్ ఒక 1 day యూ విల్ ప్రొవైడ్ కరెంట్ అఫైర్స్ క్లాస్, జూమ్ క్లాస్ మీకు ప్రొవైడ్. జూమ్ క్లాసు ఇప్పుడు ఎవరైతే మార్కెట్ ఉన్న వాళ్ళు ది బెస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే కరెంట్ అఫైర్స్ లో మన
తెలంగాణ కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేదా తెలంగాణ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వీటన్నిటి మీద ఒక కరెంట్ అఫైర్స్ సెషన్ కూడా వీక్లీ వన్స్ జరుగుతుంది. ఆ విధంగా మీకు కరెంట్ అఫైర్స్ సిలబస్ కవర్ అవుతుంది. అట్లాగే మనకి లాజికల్ రీజనింగ్, డేటా లాజికల్ రీజనింగ్ మీరు ఎవరైనా వీక్ గా ఉన్నామో, మాకు వాటి మీద సపరేట్ క్లాసెస్ కావాలంటే వీల్ అరేంజ్ దాట్. అయితే మీరు అందరూ ఆల్రెడీ ఒకసారి ఫిలిమ్స్ అయ్యి మెయిన్స్కి వచ్చారు కాబట్టి మీకు ఆల్రెడీ లాజికల్ రీజనింగ్ అనేటువంటిది ఐ థింక్ ఇట్స్ నాట్ దట్ మచ్ డిఫికల్ట్. మీకు డిఫికల్ట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ కరెంట్ అఫైర్స్ చదవాలి. అందరూ మెజారిటీ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ప్రాబ్లం ఏంటి, మళ్ళీ 1 year పాటు కరెంట్ అఫైర్స్ చదవాలి, మళ్ళీ పేపర్స్ చూడాలి, మళ్ళీ మ్యాగజైన్ చూడాలి, ఇదేమంటది. వీటన్నిటి కోసం మీరు ఎక్కువ కష్టపడకుండా మేమే ఆ కరెంట్ అఫైర్స్ క్లాస్ అరేంజ్ చేసి వీలైతే దాని ఒక వీక్లీ ఆర్ 15 days ఒకసారి ఒక బుక్లెట్ లాగా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఐ థింక్ మీరు ఈ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకుంటూ ఈ కోర్ ఏరియాస్ అండ్ ట్రెడిషనల్ ఏరియాస్ కనుక రివిజన్ చేసుకుంటూ ఫిలిమ్స్ మెయిన్ ప్రెజెంటేషన్ ఒకసారి కంప్లీట్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ విల్ హ్యావ్ an edge over the other aspirants. మన దగ్గర 5 మంది ఉండేవాడి 10 మందినే ఉండేవాడి. నాకు కావాల్సింది మీ 5-10 మంది, లేదా ఈ ట్రిపుల్ ప్రోగ్రామ్ ఉన్నటువంటి 50 మంది మనకు టార్గెట్. ఈ 50 మంది మన అప్రోచ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ విల్ బి హెడ్ ఆఫ్ అదర్స్. మన వెనక 1,00,000 మంది ఉండొచ్చు, 2,00,000 మంది ఉండొచ్చు. బట్ ఉన్నటువంటి 2,00,000 మందిలో 2,50,000 మందిలో ఫస్ట్ 50 members మనమే ఉంటాం ప్రిపరేషన్ లో 100%. ఇంతకు మించి అప్రోచ్ దీనికి అవసరం లేదు, ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఒకవైపు కరెంట్ అఫైర్స్ చదువుకుంటాం, కొరియర్ చదువుకుంటా ఉంటాము, ఫిలిమ్స్ అయితే మెయిన్స్ అయిపోతుంది. ఫిలిమ్స్ అయిన వెంటనే మెయిన్స్ లెఫ్ట్ ఓవర్ సిలబస్ చదువుతాము. ఆ విధంగా మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ నాటికి మీరు హాల్లోకి వెళ్ళిన నాటికి మెయిన్ సిలబస్ ని కనీసం 3 times చదివి రివిజన్ చేసి ఉంటారు. అంతా చేసిన తర్వాత ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఈ ఎగ్జామినేషన్ లో వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఇంకా నేను మీకు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీరు మనం ఈ టెస్ట్ ని రాసిన తర్వాత మొత్తం ఒకసారి సిలబస్ అయిన తర్వాత మీరు చేయాల్సిందల్లా మనం ఇచ్చిన డైలీ క్వశ్చన్ ఆన్సర్స్ ఏవైతే ఇచ్చామో వీఆర్ గివింగ్ ఐ థింక్ ద బెస్ట్ క్వాలిటీ ఆన్సర్స్ అండ్ ద మోస్ట్ రిలవెంట్ క్వశ్చన్స్. అంటే ఏదంటే అది ఇవ్వడం, ఏదో హైప్ చేయడం, అక్కడిక్కడ కాపీ కొట్టడం కాదు. వాట్ ఎగ్జాక్ట్లీ రిక్వైర్డ్ ఫర్ ది గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అనేటువంటిది, వాట్ ఈస్ ద రెలవెంట్ టు ది గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అనేటువంటిది మనం ఇస్తున్నాం. సో ఆ ఇచ్చేటువంటి రెలవెంట్ క్వశ్చన్స్ కి రెలవెంట్ ఆన్సర్స్ కూడా ఇస్తున్నాం. ఈ క్వశ్చన్స్ ఒకసారి మొత్తం అయిపోయిన తర్వాత మీకు యూ విల్ హ్యావ్ ద బండిల్ ఆఫ్ ఆల్ all units of all sections of all papers. అన్ని పేపర్లో అన్ని సెక్షన్స్ సంబంధించిన ఆల్ యూనిట్ సంబంధించినటువంటి క్వశ్చన్ బ్యాంక్ మీ దగ్గర ఉంటుంది. క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఆన్సర్స్ ఇవి చదవండి. అంటే మనం గతంలో చెప్పినట్టుగా ఒక్కొక్క పేపర్కి వచ్చేసి విల్ బి హ్యావింగ్ అరౌండ్ 250 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఈ 250 క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయండి, చదవండి. వీటికి వీలైతే ఈ లోపల మీరు ఎలాగో ఫిలిమ్స్ కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉంటారు కాబట్టి ఏమైనా కరెంట్ అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే ఆ కరెంట్ అప్డేట్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మేము ఇచ్చిన ఆన్సర్ షీట్స్ మీరు చదువుకునేటప్పుడు కొంతమంది అడిగారు నన్ను, సార్ మీరు ఆన్సర్ అంతా పాయింట్ వైజ్ ఇస్తున్నారు, చివరిలో ఒక బాక్స్ లో కీ పాయింట్స్ ఇవ్వచ్చు కదా అంటున్నాను. అయితే అది నేను చేసిన అనుకోండి పెద్ద ప్రయోజనం ఉండదు. అదే పని మీరు చేస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఎందుకు, ఒక క్వశ్చన్ కి నేను ఒక ఆన్సర్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే ఆర్ టుడేస్ పేపర్ ఐ థింక్ ఎస్టర్డే ఇన్ డైలీ క్వశ్చన్స్ ఐ వాస్ గివెన్ ఏ క్వశ్చన్ ఆన్ కంపేర్ ద మెథడ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మోడరేట్స్ అండ్ ఎస్టిమేట్స్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అన్నాను. దానికి ఓకే, మోడరేట్స్ మెథడ్స్, ఎస్టిమేట్స్ మెథడ్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మోడరేట్స్, ఆబ్జెక్టివ్స్ నేను డీటెయిల్ గా ఇచ్చాను. దీన్ని మీరు చదువుకున్న తర్వాత మీరు అర్థం చేసుకుంటే మీరు సైడ్ లో జస్ట్ రాసుకోండి. అక్కడ ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్, కాన్స్టిట్యూషనల్ మెథడ్స్, మోడరేట్స్. ఇక్కడేంటి బన్స్, హర్తాల్స్, రాస్తారోకోస్, స్ట్రైక్స్, ఓకే, ఎస్టిమేట్స్ అని మీరు రాసేసుకున్నారు అనుకోండి. మీరు రేపు మీరే చదువుతారు కాబట్టి మీరు ఎట్ ఏ క్లాస్ ఆటోమేటిక్ మొత్తం రీకలెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఈ ఫస్ట్ టైం రాసేటప్పుడు లేదా మేము ఇచ్చినటువంటి ఆన్సర్స్ చదువుకునేటప్పుడు ఒకసారి చదివిన తర్వాత రెండోసారి చదివేటప్పుడు కీ పాయింట్స్ రాసుకోండి. మీరు ఒక చిన్న లైక్ కీ పాయింట్స్, పిన్ పాయింట్స్ ఏదైతే ఉంటారో అవి రాసుకోండి. అవి మీరు అదే ఆన్సర్ షీట్ లో రైట్ సైడ్ రాసుకోండి, లేదా సపరేట్ బుక్లెట్ లాగా ఫర్ రెడీ రిఫరెన్స్ కోసం రాసుకోండి. దట్ హెల్ప్స్ ఎ లాట్ ఫర్ యువర్ థర్డ్ రివిజన్. ఓకే, ఆ విధంగా మీరు మెయిన్స్ తరోగా ప్రిపేర్ అయి ఉంటారు. ఫిలిమ్స్ ఖచ్చితంగా అయిపోతుంది. డెఫినెట్ గా మనకి మెయిన్స్ లో మిగిలిన వాళ్ళకంటే 100%. అయితే ఎక్కువ మంది అనుకునేది ఏంటి, ఎస్ క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్ వస్తుంది కదా, వాటికి మనం ఆన్సర్స్ రాసుకోవచ్చు, మనమే తయారు చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. రైట్, నేను పర్ డే 10 questions ఇస్తాను. 10 questions కి మీరు కనుక కూర్చొని ఆన్సర్ రాయాలి అంటే ఇట్ విల్ టేక్ మినిమం 8 to 10 hours మంచి ఆన్సర్స్ రాయాలంటే. బట్ వీఆర్ టేకింగ్ దట్ బర్డెన్. మీకు ఆ క్వాలిటీ ఆన్సర్స్ ఇవ్వడం కోసం నేను బర్డెన్ తీసుకొని మీకు
ఇస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు చేయాల్సింది 10 hours టైం పెట్టే క్వశ్చన్స్ ఆన్సర్ రాయడం కాదు. ఆ 10 hours లో ఆల్రెడీ ఇచ్చినటువంటి ఆన్సర్స్ ని వీలైతే 2 సార్లు 3 సార్లు చదివి వీలైతే కీ పాయింట్స్ రాసుకోండి, హిట్ బిట్స్ లాగా రాసుకోండి. దట్ హెల్ప్స్ అలాట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జర్నలిస్ట్ నిన్న ఏపీ వాళ్ళకు ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ ఇచ్చాం. 3 capitals ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రోస్ అండ్ కాన్స్ దాని మీద. అలానే బ్రిక్స్ ప్లస్ ఆర్ట్స్ అండ్ ఆర్ట్స్ అండ్ అడ్వాంటేజెస్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ ఇచ్చాము. ఈ జర్నలిస్ట్ క్వశ్చన్ చేయడానికి అరౌండ్ 3 hours. నాకు 3 గంటలు పెట్టింది ఆ జర్నలిస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ప్రిపేర్ చేయడానికి, కంపైల్ చేయడానికి. అయితే ఇక్కడ మనమే సృష్టించాం. డిఫరెంట్ సోర్సెస్కి వెళ్ళి ఉన్న వాటిలో బెస్ట్ పాయింట్స్ తీసుకొని మన ఎగ్జామ్కి రిలవెంట్ ఏంటి లేదా ఆ క్వశ్చన్కి రిలవెంట్ అంటే దాన్ని తీస్తాం. సో ఈ విధంగా 2 essays చేయడానికి 6 గంటలు పెట్టినప్పుడు మిగిలిన పేపర్లన్నీ మీరు చేసుకోవడానికి ఎన్ని గంటలు పడుతుంది? ఇట్స్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైం. సో దట్స్ వై వీఆర్ ప్రొవైడింగ్ రెడీమేడ్ ఆన్సర్స్. రెడీమేడ్ ఆన్సర్స్ చదువుకోండి. ఇంకా మీరు చదవడం, మీరు డిఫరెంట్ ఆర్టికల్స్, మ్యాగజైన్స్ లేదా న్యూస్ పేపర్స్ చదివేటప్పుడు మీకు ఏదైనా ఆ పర్టికులర్ టాపిక్ సంబంధించి ఇంకేదో కొద్దిగా మంచి పాయింట్, ఇంకా మంచి రిలవెంట్ పాయింట్ దొరికింది అనుకుంటే దానికి యాడ్ ఆన్ చేసుకుంటాం, తప్పేం లేదు. ఐఎమ్ నాట్ సెయింగ్ రిస్ట్రిక్ట్ టు ది మై ఆన్సర్స్, అవర్ ఆన్సర్స్. మా ఆన్సర్స్ రిస్ట్రిక్ట్ అవ్వని చెప్పడం లేదు. బట్ వీఆర్ గివింగ్ ది బెటర్ ఆన్సర్. యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ బెస్ట్ ఆన్సర్. దట్స్ యువర్ విష్. అది ఆ అడ్వాంటేజ్, ఆ ఎడ్జ్ కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అనుకోవచ్చు, మన ఇన్స్టిట్యూట్ లో తీసుకున్న మన ప్రోగ్రామ్ ఇష్టం వాళ్ళు అందరూ అవే ఆన్సర్స్ చదువుతారు, మరి అందరూ అవే రాస్తారు, మరి అందరికి ర్యాంక్స్ వస్తే అంటే రావు. నేను గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు మేము మా టైంలో తీసుకోండి, మేమందరం కూడా హిస్టరీకి ఒక ఆయన నోట్స్ చదివాం. అంటే ఇక్కడ ఆ పేరు చెప్పకూడదు. ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద పీపుల్ హూ ప్రిపేర్డ్ ఫర్ గ్రూప్ 1 ఇన్ అశోక్ నగర్ దే స్టడీ ద సేమ్ మెటీరియల్ ఫర్ హిస్టరీ. అలా అని చెప్పి మరి చదివిన ప్రతి ఒక్కరికి రాలేదు కదా, అంతేనే కదా. కాబట్టి ఆ ఎడ్జ్ ఎవరి పర్సనల్ ఎడ్జ్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. బట్ అందులో మనం చూస్ చేసుకునే దాంట్లో ఉన్న వాటిలో ది బెటర్ కంటెంట్ ఎక్కడ ఉంది, అది ఎగ్జామినేషన్కి ఎంత రిలవెంట్ గా ఉంటుంది అనేటువంటి. సో దిస్ ఈస్ వాట్ అవర్ స్ట్రాటజీ ఫర్ ద నెక్స్ట్ 60 days టు చూస్ ఆల్ కామన్ ఏరియాస్ ఫర్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ హ్యావ్ ది వీక్లీ షెడ్యూల్. In the weekend we will have the test on films as well as mains. So this is our approach. మీ దీనికి సంబంధించి మీకు డౌట్స్ కానీ లేదా మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి. ఒకటి మీకు వచ్చే సందేహం, అలా చేసుకుంటూ పోతే మరి ఈ ఫిలిం సిలబస్ 2 months లో కవర్ అవుతుందా అనే డౌట్ ఏమైనా ఉందా మీకు? డెఫినెట్ గా అవుతుంది. ఎందుకు అవుతుంది అని అంటే మీరు ఆల్రెడీ యువర్ నాట్ న్యూ కమర్స్. ఆల్రెడీ ఫిలిం సిలబస్ చదవడం వలన లేదా చదివినా పాస్ అయినా ఫెయిల్ అయినా చదవడం వలన ఫిలిమ్స్ క్లియర్ అయ్యారు వరకు నో డౌట్. మనకేం ప్రవీణ్ కుమార్ ఫ్రెండ్ కాదు, రేణుక ఎట్లాగో మన బంధువు అందుకంటే కాదు. కాబట్టి మనం ఓపెన్ కాంపిటీషన్ లో నిక్కచ్చిగా గెలిచి బయటకు వచ్చాము కదా. అంటే ఎంతో కొంత కష్టపడి చదివితే, ఎంతో కొంత మనం నేర్చుకుంటేనే, ఎంతో కొంత మనకి సబ్జెక్ట్ వస్తేనే మన ఆ టఫ్ పేపర్ లో క్లియర్ చేసి ముందుకు వచ్చాం. అంటే ఆల్రెడీ డిడ్ సమ్ వర్క్. ఓకే, కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు అదే సబ్జెక్ట్ ని అదే అప్రోచ్ వెళ్ళేటప్పుడు అంత టైం పట్టదు, ఖచ్చితంగా టైం తగ్గుతుంది. సో కాబట్టి మనం 60 days లో ఆర్ ఇన్ ద వర్స్ట్ కేస్ 70 days, లెట్ us say నాట్ ఎగ్జాక్ట్ 60 days ఆర్ 60 to 70 days అనుకున్నాం. 60 to 70 days లో మన ఎంటైర్ ఫిలిం సిలబస్ కవర్ చేస్తాము. ఆ ఫిలిం సిలబస్ కి కనెక్టెడ్ మెయిన్ సిలబస్ వెళ్తాం. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ మెయిన్స్ ఉన్న ఏరియాస్ కి మనం వెళ్ళాం. సో ఆ విధంగా చేయడం ద్వారా మీకు డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు సరే, కొంతమంది ఏం చేయొచ్చు, రిమైనింగ్ పీపుల్, అయ్యో మళ్ళీ ఫిలిమ్స్ పెడతారు, ఈసారి ఫిలిమ్స్ చాలా టఫ్ గా ఉంటుంది, యూపీఎస్సీ రేంజ్ లో ఉంటుంది, ఈసారి ఇంత జరిగింది కాబట్టి అసలు లేనిపోని హిమాలయాల బదులు అక్కడ హిమాలయాలు అనేటువంటి కొత్త కూడా స్టేజ్ ఇచ్చినా ఆశ్చర్యపడలేదటువంటి లేనిపోని హైప్ క్రియేట్ చేసి అందరూ ఫిలిమ్స్ మీద ఫోకస్ చేస్తారు. రైట్, నో డౌట్, తప్పలేదు, చేయనివ్వండి. సరే, వాళ్ళు ఫిలిమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ 2 months ఆర్ 2.5 months ఫిలిమ్స్ మెయిన్స్ పూర్తిగా పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేసి మళ్ళీ ఫిలిమ్స్ రాస్తారు. కోర్స్ ఫిలిమ్స్ రాసిన తర్వాత వాళ్ళు ఫీజు చూసుకుంటారు, వాళ్ళకి ఒక హోప్ వస్తుంది, దెన్ దే స్టార్ట్ మెయిన్స్ ప్రిపరేషన్. అయితే అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు ఫ్రెష్ గా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో దే హ్యావ్ టు కంప్లీట్ ద ఎంటైర్ సిలబస్. ఇట్ విల్ టేక్ మినిమం 3 months. It will take minimum 3 months for one complete revision or one complete, portion to cover the syllabus in one complete round. కాబట్టి 3 months అవుతుంది, చదువుతాడు, మొత్తం చదువుతాడు, ఆన్సర్ల క్వశ్చన్లు అన్నీ ఉంటాయి, కానీ దే విల్ నాట్ హ్యావ్ సఫిషియంట్ టైం ఫర్ రివిజన్. మీరు ఎన్నైనా చెప్పండి,
మీరు ఎంతైనా చదవండి, ఏమైనా చేయండి, ఏ ఎగ్జామ్ అయినా సరే, పర్టికులర్లీ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్, if you have not having sufficient time for the main revision, ఎప్పుడైతే మీకు మెయిన్స్ కి సఫిషియెంట్ టైం ఉండదో, రివిజన్ కి సఫిషియెంట్ టైం ఉండదో, వెదర్ ఇట్ ఈస్ ఫిలిమ్స్ ఎగ్జామ్ ఆర్ మెయిన్ ఎగ్జామ్, పర్టికులర్లీ ఫిలిం ఎగ్జామినేషన్ లో ఎక్కువ మంది ఫెయిల్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఫిలిం ఎగ్జామినేషన్ లో ఎక్కువ మంది ఫెయిల్ అవడం ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ సబ్జెక్ట్ రాకనో, సబ్జెక్ట్ తెలియకనో, చదువుకునో కాదు. అన్ఫార్చునేట్లీ దే డిడ్ నాట్ హ్యావ్ ప్రాపర్ రివిజన్స్. అందువల్ల ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. ఇన్ మై కేస్, వెన్ ఎవర్ ఐ కుడ్ నాట్ క్లియర్ ద మెయిన్ బికాస్ ఆఫ్ ద సేమ్ రీజన్. నానే కాదు, ఎవరైనా కావచ్చు. ఒకసారి మీకు తెలుసలేదు, సివిల్స్ లో ఫిలిమ్స్ అవుతుంది, మెయిన్స్ అవుతుంది, ఇంటర్వ్యూకి అవుతారు, ఐఆర్ఎస్, ఐపీఎస్ వస్తుంది. అటువంటి వాడికి కూడా నెక్స్ట్ టైం ఫిలిమ్స్ కాదు. కారణం ఏంటంటే వాడికి నెక్స్ట్ మెయిన్స్ రిజల్ట్ వచ్చి ఐపీఎస్, ఐఆర్ఎస్ సెలెక్ట్ అయిన నాటికి ఫైనల్ రిజల్ట్ వచ్చినాటికి నెక్స్ట్ ఫిలిం ఎగ్జామ్ అనేది హార్డ్లీ 1 month 14 days టైం ఉంటుంది. కొన్నిసార్లు ఈవెన్ లెస్ దాన్ 30 days కూడా ఉంటుంది. వీడు సర్వీస్ వచ్చిన సెలబ్రేషన్ మోడ్ లో ఉంటాడు. కాబట్టి రిమైనింగ్ టైంలో సబ్జెక్ట్ అంతా తెలుసు ఆయనకి, ఏం తెలియకుండా అంతదాకా వెళ్ళాడు. కానీ రివిజన్ కి టైం లేకపోతే ఫిలిమ్స్ కూడా కాదు. అటువంటి కేసెస్ నంబర్ ఆఫ్ కేసెస్ ఉంది. బట్ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ కావాల్సింది రివిజన్ చాలా ఇంపార్టెంట్. సో అలానే మెయిన్ ఎగ్జామినేషన్ కూడా కావాల్సింది రివిజన్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఈ 70 days కి కంప్లీట్ గా ఫిలిమ్స్ కి డెడికేట్ చేసి మెయిన్స్ ని పక్కన పెట్టేస్తారో, దే విల్ నాట్ హ్యావ్ సఫిషియెంట్ టైం ఫర్ ది మెయిన్స్ ప్రిపరేషన్ ఆఫ్టర్ ది ఫిలిమ్స్. సో అక్కడ వాళ్ళు అంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక కాంపిటీషన్, హార్స్ రైడింగ్ లాంటిది అంతే. వాడికంటే మనం ఒక స్టెప్ ముందున్నామా లేదనేది చూసుకోవాలి అంతే. ఇక్కడ అందరూ తెలివైన వాళ్ళే. గ్రూప్ 1 కి ప్రిపేర్ అంటే మోరలెస్ అందరూ తెలివైన వాళ్ళే. అందరికీ కొద్దిగా తెలివితేటలు ఉంటాయి. అయితే ఇక్కడ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్, వ్యూహం ఇంపార్టెంట్. మనం మిగిలిన వారి కంటే ఏ విధంగా మెరిట్ లో ముందున్నాం అనేటువంటిది. సో కాబట్టి ఈ 2 months ను కూడా మనము ఫిలిమ్స్ తో పాటు మెయిన్స్ కూడా చేయడం వల్ల మిగిలిన వాళ్ళకంటే మనకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. సో పేపర్ వైజ్ అంటే ఎట్లా అంటే ఇండియన్ అంటే లాస్ట్ లో పెడతాం. ఇప్పుడు ఏం పెడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ పాలిటీ తీసుకున్నాం. ఇండియన్ పాలిటీలో ఫస్ట్ పేపర్, ఫస్ట్ యూనిట్ లో ఫస్ట్ యూనిట్ లో మనకి ఏమొస్తుంది, ఇండియన్ ప్రియాంబుల్, salient features of Indian Constitution, then Union and its territory, citizenship అనేది ఒక యూనిట్ ఉంటుంది. ఈ 4 areas కవర్ చేస్తూ ఒక వీకెండ్ టెస్ట్ ఉంటుంది. నో అది ఉంటుంది. ప్లస్ మటన్ ఇండియన్ ఎకానమీలో నేషనల్ ఇన్కమ్, మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఓకే. తర్వాత salient features ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఈ ఏరియాస్ వస్తాయి, రైట్. అట్లాగే ఇండియన్ జాగ్రఫీకి వెళ్తాము. ఇండియన్ జాగ్రఫీకి వెళ్ళినప్పుడు మనకి salient features ఆఫ్ జాగ్రఫీ, తర్వాత మేజర్ ల్యాండ్ ఫార్మ్స్, రివర్ సిస్టము, డ్రైనేజ్ సిస్టము, ఓకే, ఆర్ క్లైమేట్ ఆఫ్ ఇండియా, ఈ టాపిక్స్ కవర్ అవుతాయి 1 week లో. అంటే మీకు ఇక్కడ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఓకే. సో ఇంకొక సబ్జెక్ట్ కూడా తీసుకుంటాం ప్యారలల్ గా. లేదు మీకు అంటే దట్ విల్ డివైజ్ వెదర్ ఇట్ విల్ టేక్ 3 or 4 subjects. మేము అనుకుంటుంది 4 subjects, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, ఈ 4 తీసుకునేది 4 areas. ఇది కంప్లీట్ చేస్తే మనకు కూడా చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. మీరు కూడా మెంటల్ గా ఆఫ్టర్ ఏ మంత్ ఓకే ఫిలిమ్స్ సిలబస్ కూడా చాలా కవర్ చేసేసాం 50% అనేటువంటి కాన్ఫిడెన్స్. ఇంకొకటి 99% ఆఫ్ ది ఆస్పిరెంట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఆర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నేను చెప్తున్నాను నా స్వీయ అనుభవం కూడా. ఎప్పుడైతే మీరు ఫిలిమ్స్ ఎగ్జామో, మెయిన్స్ ఎగ్జామో, పర్టికులర్లీ ఫిలిమ్స్ ఎగ్జామ్ ముందే సిలబస్ మొత్తం చదివి టెస్టులు రాసి 1-2 రివిజన్లు చేసిన వాడు కాన్ఫిడెన్స్ ఉంటున్నాడు, తెలియకుండా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఎగ్జామ్కి వెళ్తాడు. అంటే టెన్షన్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది. టెన్షన్ లేనటువంటి వాడు ఎవడు ఉండడు, టెన్షన్ ఉంటుంది. బట్ ఎవడైతే పక్కాగా ఫిలిమ్స్ సిలబస్ కవర్ చేసి టెస్టులు రాసి లేదా రివిజన్ చేసిన వాడికి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ ఎగ్జామ్కి వెళ్తాడు, వాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. రెండోటి వాడు ఎవడంటే వీడు లాస్ట్ మినిట్ లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 1 month ముందు, కంప్లీషన్ ముందు స్టార్ట్ చేస్తాడు. అన్నీ చదువుతాడు, రివిజన్ టైం ఉండదు. అన్ని చదివినట్టే ఉంటుంది, అన్ని తెలిసినట్టే ఉంటుంది. ఎదురు ఫ్రెండ్ ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పలేడు. అరే చదివాను తెలుసురా, బాలగంగాధర్ తిలక్ కదా అంటాడు. అరే కాదురా సుభాష్ చంద్రబోస్ అంటే అవును సుభాష్ చంద్రబోస్ అంటాడు. అంటే పాపం వాడికి తెలుసు, ఇక్కడ బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్ ఇద్దరు రెవల్యూషనరీ టెర్రరిస్ట్ తెలుసు, వాళ్ళ ఎక్స్ట్రీమిస్ట్ మెంటాలిటీ అని తెలుసు. కానీ ఇద్దరిలో క్లారిటీ ఉండదు. క్లారిటీ ఎప్పుడు ఉండదంటే రివిజన్ లేనప్పుడు ఉండదు.
ఎప్పుడైతే రివిజన్ ఉండదో, ఎప్పుడైతే క్లారిటీ ఉండదో ఆటోమేటిక్ కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ వల్ల మనకి ఏముండదంటే కాన్ఫిడెన్స్ ఉండదు. ఈ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఎప్పుడైతే ఉండదో, ఆ కాన్ఫిడెన్స్ లేకుండా మనం ఎప్పుడైతే ఎగ్జామ్కి వెళ్తామో 100% ఫెయిల్ అవుతాం, నో డౌట్ ఇన్ దట్. సో కాబట్టి ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ కి ఖచ్చితంగా రివిజన్స్ అవసరం. అందుకే మనం 60 days లో సిలబస్ కంప్లీట్ చేసి ప్రాపర్ విల్ గివ్ 2 to 3 రివిజన్స్. సో ఆ విధంగా మనము యూనిట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ వెళ్ళిన తర్వాత దెన్ విల్ హ్యావ్ పేపర్ వైజ్. అంటే ఇండియన్ ఎకానమీ ఒక టెస్ట్, అంటే ఇండియన్ పాలిటీ ఒక టెస్ట్, ఇండియన్ అండ్ తెలంగాణ జరిగిన ఒక టెస్ట్, కరెంట్ అఫైర్స్ ఒక టెస్ట్, జనరల్ సైన్స్ ఒక టెస్ట్, అట్లా విల్ గో లైక్ దట్. లాజికల్ రీజనింగ్ ఒక టెస్ట్, అట్లా వెళ్తే మీకు 100% ఫిలిమ్స్ అయిపోతుంది. ఓకే, సో అప్రోచ్ ఫాలో అవుతాం. మీరు సిన్సియర్గా ఇదే షెడ్యూల్ ఫాలో అవ్వండి. ఎక్కడ కూడా 1 day కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు, అన్నెసెసరీ డివేట్ కావద్దు, అన్నెసెసరీ గాసిప్స్కి వెళ్ళొద్దు. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే సిస్టమ్ అనేది మన చేతుల్లో లేదమ్మా. అంటే మీరు ఈ రోజు అనుకోవచ్చు, రేపు చాలా మంది పాపం అశ్వనాలు ఉన్నప్పుడు ఏం ఫీల్ అవుతారంటే, నేను గ్రూప్ 1 ఆఫీసర్ అయిన తర్వాత, డిప్యూటీ కలెక్టర్ అయిన తర్వాత, డిఎస్పీ అయిన తర్వాత, లేదా ఐఏఎస్ అయిన తర్వాత, కొంతమంది పాపం ఐఏఎస్ సక్సెస్ అయిన వెంటనే మన వాళ్ళు ఇంటర్వ్యూలు పిలుస్తారు. ఏం చేస్తావు బాబు, ఐఏఎస్ అయ్యారు కదా, మీ ఉద్దేశం ఏంటంటే రైతుల ఆత్మహత్య లేకుండా చేస్తాను, బాల కార్మిక వ్యవస్థ లేకుండా నిర్మూలిస్తా అంటాడు. అంత సీన్ ఏమి ఉండదు అక్కడ. నువ్వు చేయడానికి నీ చేతుల్లో ఏమి ఉండదు. యు ఆర్ నాట్ ద డెసిషన్ మేకర్, యు ఆర్ జస్ట్ ఎన్ ఎగ్జిక్యూటర్. ఎవరో చెప్పిన ఒక ప్రిన్సిపల్ని, ఒక ప్రోగ్రామ్ నీకు పంపిస్తే నువ్వు గ్రౌండ్ లెవెల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడివే, అమలు చేసేవాడివే, కానీ నువ్వు నిర్ణయం తీసుకునేటువంటి వాడివి కాదు. అఫ్ కోర్స్ నీకు మంచి ఉదారత భావం ఉండొచ్చు, మంచి గొప్ప హృదయం ఉండొచ్చు, గొప్ప సంకల్పం ఉండొచ్చు, చేయలేని తపన ఉండొచ్చు, కానీ సిస్టమ్ డజంట్ అలౌ యూ. నువ్వు ఏదనుకుంటే అది చేయలేవు. కానీ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత కూడా మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కానీ అది అంటే ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, సిస్టంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, అంటే మనకు అనవసరం. మనం ఇక్కడ చేయాల్సింది ఈ మళ్ళీ లీక్ అవుదని గ్యారెంటీ ఏముంది. నేను ఎంతో ఒక ఆయన అంటున్నాను, అంటే ఇంకొక ఫ్రెండ్తో మాట్లాడితే, అన్న ఈసారి ఒక్కన మన గ్రూప్ 1 వచ్చినా కూడా, అరే వీడికి డబ్బు పెట్టుకుంటే జాబ్ వచ్చిందని అంటారా అని అంటాడు. అరే వాడి ఎక్కడ వచ్చిందంటే మనకే ఉంది. ఈ రోజు నిజానికి అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ సమ్ పీపుల్ ఉన్నారని అపోహలు ఉన్నాయి. గతంలో ఇటువంటి చేసిన కొన్ని ఉన్నాయని అపోహలు నడుస్తూ ఉన్నాయి. అది నిజము కావచ్చు, అబద్ధము కూడా కావచ్చు. నిజమైతే మనం ఏం చేయగలం, అబద్ధమైన మనం ఏం చేయగలం చెప్పండి. ఇక్కడ మనం ఉన్నది ఏంటి, మనం సంభవ్ కష్టమో నష్టమో మంచో చెడో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి, ఆల్మోస్ట్ 50% జర్నీ కంప్లీట్ చేస్తాం కాబట్టి, ఇంకొక 50% జర్నీ చేసినట్లయితే నెక్స్ట్ 30 to 35 years ఆఫ్ మన లైఫ్ ఒక గోల్డెన్. ఏదేమైనా సరే సక్సెస్ అయిన తర్వాత దానికి ఉండే క్షామం వేరు. ఆఫీసర్కి, మనకి సొసైటీలో ముందు మన పేరెంట్స్కి, తర్వాత మన రిలేటివ్స్కి, తర్వాత మన ఎవరైతే వెల్ విషర్స్ ఉంటారో వారికి, ఇంకా చెప్పాలంటే మన కులానికి, మన ప్రాంతానికి, అందరికీ కూడా ఒక రెస్పెక్ట్. సో ఆ రెస్పెక్ట్ అనేటువంటిది మనం కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్న వచ్చేది కాదు అది. బట్ బీయింగ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. అది దేనివల్ల వచ్చేది కాదు. సో అవుట్ ఆఫ్ దీస్ ఆల్ హర్డిల్స్ మనం అచీవ్ అయిన తర్వాత వచ్చేటువంటి అది వేరు. అఫ్ కోర్స్ వీ హ్యావ్ సమ్ లిమిటేషన్స్. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఇవన్నీ గాసిప్స్, ఇవన్నీ స్టోరీలు మనకు అనవసరం. వచ్చాను, ఉన్నాను, స్టార్ట్ చేశాను, జర్నీ 50% కంప్లీట్ చేశాను. 50% కంప్లీట్ చేసిన తర్వాత ఇక అన్నెసెసరీ గాసిప్స్, వీటన్నిటితో చిట్ చాట్లతో మనం వెనక్కి వెళ్ళామనుకోండి, జీవితాంతం వల్ల రిగ్రెట్ అవుతూ ఉంటుంది. లేదు, జరిగింది, ఇంకొక గట్టి ప్రయత్నం చేస్తాను అని చెప్పి ముందుకెళ్ళావా, ఖచ్చితంగా నెక్స్ట్ 30 to 35 years ఆఫ్ యువర్ లైఫ్ యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. హ్యాపీగా మనం లీవ్ చేయొచ్చు. 100% బెటర్ అమ్మా. ఇంకా అవన్నీ అదే చెప్తున్నాను. ఇవన్నీ మనం ఎందుకనంటే ఇది అన్ని విధాలుగా ఒక రకంగా మంచిది. ఇలాంటి సిన్సియర్గా చదివి, లేకపోతే ఒకేసారి ఇది వచ్చింది మళ్ళీ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత మళ్ళీ వస్తో రాదనేటువంటి సందేహం చాలా వరకు ఉంది. పాపం కొంతమంది టెన్షన్ కూడా పడతా ఉన్నారు. ఏంటి, నేను మెయిన్స్ సరిపడే టైం లేదు, మరి ఇప్పుడు పెడుతున్నారు, నాకంటే సీనియర్ చాలా మంది ఉన్నారు, సివిల్స్ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ మెయిన్స్ రాసి వాళ్ళతో నేను కంప్లీట్ కాగలనా, నా కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయి, మరి సీనియర్స్ వెటరన్స్ తో నేను కంప్లీట్ కాలేను, ఒకవేళ ఇది మిస్ అయితే మళ్ళీ నాకు మెయిన్స్ అవకాశం రాదు కదా అనేటువంటి టెన్షన్స్ కూడా చాలా మంది ఉన్నారు. నేను చెప్తుంది ఏంటంటే, నేను ఇందాకే చెప్పాను కదా, ఈ ప్రీవియస్ అటెంప్ట్ లో ఫిలిమ్స్ క్లియర్ అయ్యి మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూ వచ్చి ఐపీఎస్ వచ్చినోడు కూడా నెక్స్ట్ అటెంప్ట్ లో ఫిలిమ్స్ కాదు. కాబట్టి ఇక్కడ సీనియారిటీకి వీటికి సంబంధం కోర్స్ కొంత ఎడ్జ్ ఉంటుంది. వాళ్ళకి ఏమి ఎడ్జ్ ఉంటుందంటే, ఒకసారి మెయిన్స్ రాసిన వాడు లేదా ఇంటర్వ్యూ చేసిన వాడు మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి 1 month టైం పడితే వాడికి, మనకి 2 months టైం పడుతుంది.
అంటే వాడు మనం 2 గంటల్లో చదివేదాన్ని వాడు 1 గంటలో చదవగలడు. మనం ఒక రోజులో కవర్ చేసే సిలబస్ ని వాడు హాఫ్ డేలో చేయగలడు. ఆ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది. అంతేగాని అల్టిమేట్ వాడు కూడా చదవాల్సిందే, వాడు కూడా రివిజన్ చేయాల్సిందే. అప్పుడే వాడు సక్సెస్ అవుతుంది. ఒకసారి మెయిన్స్కి వెళ్ళినంత మాత్రాన మొత్తం నాలెడ్జ్ అంతా ఇక్కడ పర్మనెంట్ మెమరీలో ఉండిపోతుంది. అర్థమైందా? ఇట్స్ నాట్ హార్డ్ డిస్క్. అర్థమైందా? కాబట్టి అందరూ కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ ద్వారా వెళ్ళాల్సిందే. సో వీటన్నిటి అపోహలు ఖచ్చితంగా మాకున్నటువంటి ఏమంటారు అంచనా మేరకు ఈ ఇయర్ లోనే ఫిలిమ్స్ జరుగుతుంది, ఇయర్ లోనే మెయిన్ జరుగుతుంది, ఇయర్ లోనే ఫైనల్ రిజల్ట్ కూడా ఇస్తారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది. రెండోది, ఇంకో కొంతమందికి నాకు మాట్లాడినప్పుడు చెప్పారు ఎలక్షన్ కోడ్ వస్తే కండక్ట్ చేయడం కదంటే, ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు న్యూ స్కీమ్స్ కానీ, న్యూ నోటిఫికేషన్స్ కానీ, న్యూ వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ కానీ తీసుకోకూడదు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం. అది ఎలక్షన్ నోటిఫికేషన్ అనౌన్స్ చేసిన తర్వాత. కానీ బిఫోర్ దాట్ ఏదైనా చేయొచ్చు. బిఫోర్ దట్ ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ అయింది. ఇది అయిన తర్వాత దీని ఎండింగ్ వరకు దెర్ ఈస్ నో బార్ టు కండక్ట్ ది ఎగ్జామినేషన్. ఎలక్షన్ 100% చేసింది. రిజల్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ చేయొచ్చు. కంప్లీషన్ ప్రాసెస్ అంటే ఏంటి? వన్స్ నోటిఫికేషన్ తర్వాత నోటిఫికేషన్ కంప్లీషన్ అంటే ఏంటి? దానికి కావాల్సినటువంటి ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఫైనల్ గా టీఎస్పీఎస్ సెలెక్షన్ పెట్టి మీరు ఏ డిపార్ట్మెంట్ కి సెలెక్ట్ అవుతారో కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపించేస్తుంది టీఎస్పీఎస్. అప్పుడు మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ పంపిస్తారు. రెవెన్యూ అయితే సిసిఎల్ఏ నుంచి, మున్సిపల్ అయితే ఎంఈడి డిపార్ట్మెంట్ నుంచి, వాటి నుంచి మీకు వస్తాయి. సో అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వచ్చు, అదేం ఇబ్బంది ఉంది. సో ఓన్లీ థింగ్ వన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ అయిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వదు. అదొక్కటే బార్. ఆల్రెడీ ఇష్యూ అయిన నోటిఫికేషన్స్ దెర్ ఇస్ నో బార్ ఎట్ ఆల్. మీకు అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి ఇప్పుడు రేపే అనుకుందాం, రేపు కేసీఆర్ గారు ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ చేశారు, తెలంగాణ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం, లేటెస్ట్ కేసీఆర్. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏవైతే ఇష్యూ చేశారో దేనికి స్టాప్ చేయలేదు. ఇదన్నిటిని కంప్లీట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ పెట్టుకోవద్దు. ఖచ్చితంగా ఈ ఇయర్ లోనే ఫిలిమ్స్ మెయిన్స్ జరుగుతుంది. ఉన్నటువంటి టైంని సఫిషియెంట్ యూటిలైజ్ చేసుకోండి. ఒక రకంగా జరిగింది మంచి పరిణామమే. మీలాంటి వాళ్ళు అంటే చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, ఫ్రెషర్స్, ఫస్ట్ టైం రాసే వాళ్ళు, వాళ్ళకి ఇంకొంత ఎక్కువ టైం దొరికినట్టు ఇప్పుడు. సో మళ్ళీ ఒకసారి మీరు ఫిలిమ్స్ చదువుతారు కానీ మాటకి, బట్ మీరు ఫిలిమ్స్ చదివే ప్రతి పాయింట్, ప్రతి టాపిక్ ఖచ్చితంగా మీకు మెయిన్స్ పనికొస్తుంది. అంటే ఒక రకంగా ఇది మీకు మీ మెయిన్స్ కి కావాల్సినటువంటి రివిజన్, 1 మోర్ రివిజన్ మీరు చేస్తున్నట్టు. ఆ రివిజన్ కావాల్సిన టైం టీఎస్పీఎస్ మీకు ఇచ్చినట్టు. మామూలుగా అయితే మీకు మనకున్న రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం హార్డ్లీ విల్ హ్యావ్ 2 రివిజన్స్, అంతే కదా. మన షెడ్యూల్ ప్రకారం వెళ్తే మనకి May 16th 17th దాకా ఈ ప్రోగ్రామ్ నడిచేది. ఆ తర్వాత మీకు ఎన్ని రోజులు ఉంది? హార్డ్లీ మీకు June 6th ఎగ్జామ్ ఉండేది. హార్డ్లీ లెఫ్ట్ 20 days. ఇది ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారం వెళ్తే. కానీ దీనివల్ల మీకు ఏం జరిగింది? అడిషనల్ గా ఇంకొక 2 to 3 months టైం అడిషనల్ గా వచ్చినట్లు, అంటే ఇంకొక రివిజన్ ఎక్స్ట్రా చేయగలుగుతున్నట్లు. కాబట్టి డెఫినెట్ గా ఇది ఖచ్చితంగా సిన్సియర్ గా, ఆనెస్ట్ గా, జెన్యున్ గా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇది ఒక సదావకాశం, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా తీసుకోండి. దీని గురించి ఎక్కువ ఆలోచించి రిగ్రెట్ అయిపోయి, డిసప్పాయింట్ అయిపోయి, కోర్స్ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కొన్ని సోషల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రెజర్స్ ఉంటాయి, తప్పదు. జీవితం అంటే అంతే, తప్పదు. ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకు రావాల్సిందే. కాబట్టి సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ కమింగ్ 6-7 days టైం ని ఫిలిమ్స్ గా మెయిన్స్ ఓరియంటేషన్ ఆ రిమైనింగ్ టైం ని మళ్ళీ మనం వన్స్ ఫిలిమ్స్ అంటే మళ్ళీ మెయిన్స్ లెఫ్ట్ ఓవర్ సిలబస్ చదువుకోవడం ద్వారా ఓవరాల్ గా మనకి మెయిన్స్ ని ప్రాపర్ రివిజన్స్ చేయడానికి కావాల్సిన సమయం ఉంటుంది. ఆ విధంగా మనం మిగిలిన వాళ్ళకంటే ఖచ్చితంగా ముందంజలు ఉంటామని కూడా నేను తెలియజేస్తాను. ఇంకా ఎనీ అదర్ డౌట్స్? యా, ప్రాబబ్లీ బై టుడే ఈవినింగ్. ఓకే. అయితే ఇప్పుడు మేము చేసే దాంట్లో ఏంటంటే మీకు డైలీ క్వశ్చన్స్ ఇవ్వమన్నమాట. మెయిన్స్ కి ఇప్పుడు ఏదైతే మనం డైలీ క్వశ్చన్స్ ఇస్తున్నామో, డైలీ క్వశ్చన్స్ కాకుండా మీకు యూనిట్ ఇచ్చేస్తాం. మీకు యూనిట్ ఉన్న టఫ్ టాపిక్స్ ఇస్తాం. ఎందుకంటే ఫిలిమ్స్ లో మీకు టఫ్ టాపిక్స్ డిఫైన్ చేయలేదు కాబట్టి. సో ఫిలిమ్స్ మెయిన్స్ కి 2 కలిపే విధంగా సబ్ టాపిక్స్ యాడ్ చేస్తూ వీక్లీ సిలబస్, అందులో ఆ వీకెండ్ లో ఫిలిమ్స్ క్వశ్చన్స్ తో పాటు 100 క్వశ్చన్స్, లేదా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఒక 5 మెయిన్స్ క్వశ్చన్స్ అట్లా ఇస్తాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ డైలీ క్వశ్చన్స్ ఇస్తే మీరు మీ ఫోకస్ అటు వెళ్ళి మళ్ళీ వాటికి ఆన్సర్స్ వెళ్ళి మళ్ళీ మేము ఇచ్చిన ఆన్సర్స్ చదివి అటు అటెన్షన్ అనేది డీవియేట్ అవుతుంది. సో మీ అటెన్షన్ అంతా కూడా సిలబస్ షెడ్యూల్ ప్రకారము ఆ సిలబస్ ఆ రోజులు కవర్ చేసుకుంటున్నామా లేదా అనేటువంటి దాని మీదనే ఉండాలి. ఓకే.
At least 90% ఎస్ మర్చిపోయాను, ఇక్కడ ఓల్డ్ జాగ్రత్త ఒకటి ఉంది. ఇప్పుడు కవర్ చేస్తాం. ఇప్పుడు చేసిన తర్వాత ఎక్స్క్లూజివ్ ఫిలిమ్స్ ఉంది కదా, లైక్ సైడ్ వరల్డ్ జాగ్రఫీ ఒకటి ఉంది ఎక్స్క్లూజివ్, లాజికల్ రీజనింగ్ ఉంది ఎక్స్క్లూజివ్ గా, కరెంట్ అఫైర్స్ అనేవి వీక్లీ, అది ఒక ప్రోగ్రామ్ వీక్లీ ఒక క్లాస్ జరుగుతుంది. మీకు వరల్డ్ జాగ్రఫీ మీరు ఆల్రెడీ చదివి ఉంటారు అందరూ, బట్ మీకు కావాలంటే నేను 1 or 2 సెషన్స్ తీసుకొని ర్యాపిడ్ రివిజన్ లాగా చేస్తాను, మిడిల్లో కానీ ఎండ్లో కానీ ఏదో ఒక రోజు యాజ్ పర్ మై కన్వీనియన్స్. బట్ డెఫినెట్లీ 1 month బిఫోర్ యువర్ ఫిలిమ్స్, అది ఎప్పుడైనా కావచ్చు, ఒక రోజు మార్నింగ్ ఈవినింగ్ మొత్తం తీసుకుని 1 or 2 days మొత్తం వరల్డ్ జాగ్రఫీ ర్యాపిడ్ రివిజన్ లాగా పెట్టేసి కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీ దగ్గర ఆల్రెడీ మెటీరియల్ ఉంటుంది, లేదా మెటీరియల్ చేస్తే మీరు దాన్ని రివిజన్ చేసుకొని టెస్ట్ చేస్తారు. ఓకే, యా మే 20 అంతవరకు అంత దూరం వెళ్ళాం మనం. ఇప్పుడు మనకి ఎంటైర్ ఏప్రిల్ మంత్ ఉంది, మే మంత్ ఉంది, June 11th మన ఎగ్జామ్ కదా. సో మేము అనుకుంటుంది అంటే రైట్ ఫ్రమ్ టుమారో అనుకుందాం, మాకు రేపు ఒక రోజు గ్యాప్ తీసుకున్నా కూడా రైట్ ఫ్రమ్ 20th అనుకుందాం, 21st అనుకుందాం. 21st నుండి 60 days, 21st నుండి 60 days అంటే మనకి 21st ఏప్రిల్ అంటే మే 10th వరకు, మే 10th వరకు మొత్తం ఫిలిమ్స్ సిలబస్ మొత్తం అయ్యేటట్టు చూస్తాము. సో ఈ గ్యాప్ లోనే వరల్డ్ జాగ్రఫీ, లాజికల్ రీజనింగ్, ఇలా కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ జరుగుతూ ఉంటుంది. ఈ గ్యాప్ లోనే ఇవి కూడా కవర్. సో అప్పుడు మీ మే 10th వరకు అయిపోతే మీకు ఫిలిమ్స్ అగైన్ 1 month టైం ఉంటుంది. యా గ్రాండ్ టెస్ట్ ఆ 1 month లో మనం ఏం చేస్తామంటే రివిజన్ కమ్ గ్రాండ్ టెస్ట్. అప్పుడు గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది మీకు వీక్లీ 2 ఉంటాయి. లైక్ ఫస్ట్ ఏం చేస్తాం, ఇండియన్ హిస్టరీ మీద గ్రాండ్ టెస్ట్, ఇండియన్ పాలిటీ మీద గ్రాండ్ టెస్ట్, దెన్ ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ గ్రాండ్ టెస్ట్, అంటే జాగ్రఫీ ఎంటైర్ జాగ్రఫీ. అట్లా ఒక ఈ కోర్ ఏరియాస్ మీద 4-5 గ్రాండ్ టెస్ట్ జరిగిన తర్వాత ఇక ఫైనల్ అంటే మీకు June 11th ఎగ్జామ్ ఉన్నప్పుడు మనము మే అండ్ June ఫస్ట్ వీక్ లో అంటే ఫస్ట్ ప్రాబబ్లీ మే 1st and 2nd, 3rd ఆ రోజుల్లో అంటే 1 week పూర్తిగా మిమ్మల్ని వదిలేయాలి బిఫోర్ ఎగ్జామ్. ఎందుకంటే మీకు ఎక్కడైతే మేము వీక్ గా ఉన్నాం అనుకుంటారో చూసుకుంటారు, టెన్షన్ పడుకుని ఉంటారు. 1 week ముందుగా వదిలేస్తాం. ఆ 1 week వరకు గ్రాండ్ టెస్ట్ అంటే మన ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఆ టెస్ట్ కూడా కండక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం సింపుల్ గా చెప్పాలంటే ఇన్ నట్షెల్ విల్ గో ఫర్ యూనిట్ వైజ్ టెస్ట్, దెన్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్, ద ఎంటైర్ సబ్జెక్ట్ ఒకటి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక్కొక్క సబ్జెక్ట్ లోనే ఒక్కొక్క యూనిట్ వైజ్ వెళ్తాం, దెన్ సబ్జెక్ట్ వైజ్, దెన్ ఫైనల్ గ్రాండ్ టెస్ట్. ఈ విధంగా చేస్తాం. అంటే జనరల్ గా ఫిలిమ్స్ యూపీఎస్సీ ఫిలిమ్స్ టెస్ట్ ప్రోగ్రామ్ ఇట్లా ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో కావచ్చు ఇక్కడ కండక్ట్ చేస్తారు. మనం మోరల్లెస్ అదే స్ట్రాటజీలో వెళ్తాం. ఓకే, సో అది ప్రాబబ్లీ మనకి 21st నుంచి స్టార్ట్ అవుతుంది. 18th కదా, 1 day గ్యాప్ ఇచ్చేస్తాం. 19th, సో టుమారో ఒకరోజు గ్యాప్ ఇచ్చి 21st నుంచి అంటే మరి బై టుమారో ఈవినింగ్ మీకు షెడ్యూల్ ఇచ్చేస్తాం. మీరు చేసుకోండి. యాజ్ యూజువల్ గా మన వీకెండ్ సండే రోజు వచ్చేసి ఫిలిమ్స్ మెయిన్స్ చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ నేను మిమ్మల్ని ఎందుకు మెయిన్స్ కూడా కంటిన్యూ చేయమంటున్నానంటే దాన్ని ఇప్పుడు మీరు ఆల్రెడీ మెయిన్స్ కొంత ట్యూన్ అయ్యింది మీ బ్రెయిన్. ఎట్లా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్లు రాయాలి, క్వశ్చన్కి ఆన్సర్లు రాయాలి. ఎలాగో మేము వీకెండ్ ఇచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఇస్తాం. మీరు అంత స్పెసిఫిక్ గా వీటికి ఇప్పుడు ఎక్కువ టైం కేటాయించలేకపోయినా కూడా అట్లీస్ట్ గో త్రూ దీస్ క్వశ్చన్స్ అండ్ గో త్రూ ది ఆన్సర్స్. ఆ విధంగా కూడా మీకు ఒక రివిజన్ అయినట్లు ఉంటుంది. ఓకే, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ డైలీ క్వశ్చన్స్ యాజ్ వి డిడ్ ఇన్ ద ప్రీవియస్ వీక్. అర్థమైందా? అది మళ్ళీ మీ అటెన్షన్ డివియేట్ చేస్తుందండి. ఓకే, అయితే అప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటి మరి, అప్పుడు మనకి ఆ వీక్ లైక్ ఇన్ని క్వశ్చన్స్ ఇచ్చడం వల్ల యూనిట్ మొత్తం కవర్ అవుతుంది, బట్ వీకెండ్ లో వచ్చేటువంటి కొన్ని క్వశ్చన్స్ యూనిట్ మొత్తం కవర్ అవుతుంది అనొచ్చు. బట్ అఫ్ కోర్స్ దట్స్ ట్రూ, మనం అన్ని కవర్ చేయలేకపోవచ్చు. ఎంటైర్ మెయిన్స్ కావాల్సిన అన్ని టాపిక్స్ ఇప్పుడు మనం ఒక్కొక్క యూనిట్ కి వీఆర్ గివింగ్ అరౌండ్ 16 questions పర్ యూనిట్. మరి రేపు మనం చేయబోయేటువంటి ప్యాటర్న్ లో అన్ని 16 questions ఒకసారి ఇవ్వలేం కదా, అది కొద్దిగా అక్కడ డిస్టర్బ్ అవుతుంది. యా, బట్ విల్ గివ్ ద ఎంటైర్ సిలబస్. మళ్ళీ ఫిలిమ్స్ అయిన తర్వాత మనం మొత్తం ఇచ్చేస్తాం, ఆల్ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఇచ్చేస్తాం. బట్ ఇప్పుడు మేము ఇచ్చేటువంటిది ఏంటంటే ఫిలిమ్స్ కి మెయిన్స్ కి ఖచ్చితంగా ఇప్పుడు వెరీ సింపుల్ కొన్ని ఏరియాస్. ఇప్పుడు మనకి పాలిటీలు తీసుకుంటే, లేదా ఎకానమీ తీసుకుంటే, లేదా జాగ్రఫీ తీసుకుంటే, హిస్టరీ తీసుకుంటే, వీటిలో ఖచ్చితంగా ఫిలిమ్స్ లో మెయిన్స్ లో అడిగే కొన్ని టాపిక్స్ అవి లేకుండా
లైక్ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, ఫిలిమ్స్ ఎగ్జామ్ ఉండదు, అలాంటి మెయిన్ ఎగ్జామ్ కూడా ఉండదు. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే వాటికి రిలేటెడ్ ఫిలిమ్స్ క్వశ్చన్స్ ఇస్తాం. అంటే ఫిలిమ్స్ కి మొత్తం కవర్ చేస్తాం, నో డౌట్ ఏంటంటే. బట్ మెయిన్స్ మాత్రం ఖచ్చితంగా గన్ షాట్ గా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ పడుతుంది రేపు ఎగ్జామినేషన్ ఇప్పుడు కవర్ చేస్తాం. ఇక రిమైనింగ్ ఏమైనా లెఫ్ట్ అవుట్ టాపిక్స్ అయిపోయిన అనుకుంటే వాటిని కూడా మనము మీకు మొత్తం లైక్ ఒక బుక్లెట్ లాగా ఇచ్చేస్తాం. ఓకే, ఇంకా ఎనీ అదర్ డౌట్స్? థ్యాంక్ యూ. ఓకే, యాక్చువల్గా అయితే టు బి ఫ్రాంక్ మేము దాని గురించి ఆలోచించలేదు. ఇది లాంచింగే ఏదో ఇమ్మీడియట్ గా ఏదో చేసి ఏం చేయాలని కాదు, మనం ఒక క్వాలిటీని చూపించాలి మార్కెట్ అనేటువంటిది. అంటే నేను నా స్వయానుభవం చెప్తే, నేను 2011లో ఇక్కడ ప్రిపరేషన్కి వచ్చినప్పుడు అన్ఫార్చునేట్లీ ఐ స్టెప్డ్ ఇన్ ఏ రాంగ్, వాటి పేర్లని ఇప్పుడు చెప్పలేము. అయితే నేను వచ్చిన టెంపోకి, నేను వచ్చినటువంటి కసికి, నేను చేసినటువంటి డెఫినెట్లీ ఐ డు హావ్ బికమ్ సివిల్ సర్వెంట్. అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్. బట్ అదే టైంలో నాతో వచ్చి వేరే ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి వాళ్ళు, బట్ లేటర్ ఆన్ నాతో పాటు వెళ్ళి వేరే ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మీ అందరికి తెలుసున్నట్టు రోషిని అపరంజిత్ అని చెప్పి వైజాగ్ ఆమె ఇప్పుడు అస్సాం క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. అలాగే విజయ్ జాదవ్ అని చెప్పి ఛత్తీస్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుతం మన నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు గారు ఉన్నారు ఏపీఎస్. ఇట్లా వీళ్ళందరూ చాలా క్లోజ్ కనెక్టెడ్, ఇట్లా రోజు డే టు డే కన్వర్జేషన్ ఉన్నటువంటి వాళ్ళు. అంటే చేసింది ఏంటి, నేను వెళ్ళినటువంటి ప్లేస్ రాంగ్ ప్లేస్, వాళ్ళు వెళ్ళింది రైట్ ప్లేస్. రెండోది వాళ్ళకి ప్రాపర్ అప్రోచ్ ఐడియా జరిగింది, నాకు దొరకలేదు. సో ఇవి స్ట్రాటజికల్ గా అది అన్ఫార్చునేట్లీ నాకు జరిగింది. నాకు అదే అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బాధితులు, అశ్వన్ నగర్ బాధితులు చెప్పాలంటే. సో మేము అనుకుంటుంది ఏంటంటే, అటువంటిది అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా చాలా మంది బాధితులు ఉన్నారు, ఇంకా తప్పదు. ఏదో అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు సమాజంలో మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసగించేవాడు ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ఇంకొక కూడా చెప్తారు మన పెద్దలు, ఏమని గొర్రె కషాయాన్ని నమ్ముతుందని చెప్పి. కాబట్టి తప్పదు. ఇంకొకటి అంబేద్కర్ గారు ఇంకొక మాట చెప్తాడు, మనుషులు గొర్రెల్ని మేకల్ని బలిస్తారు కానీ సింహాలని పులుల్ని కాదు కదా అంటాడు. అంటే ఇక్కడ ఈ గొర్రెలు మేకలు అంటే పాపం ఇవి అమాయకంగా ఉంటాయి, తొందరగా మోసపోతాయి. అదే సింహాలు పుల్లు అయితే ఎదురు తిరుగుతాయి అన్నమాట. సో ఈ నేపథ్యంలో ఇది ప్రాఫిట్ మోటివ్తో చేయలేదు, బట్ రీజనబ్లీ మీ వరకు మీరు ఎవరైతే ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు అయితే ఉన్నారో, అన్ని మా మీద నమ్మకంతో వచ్చారు కాబట్టి దిస్ ఈజ్ అప్ టు యూ. మేము రీజనబుల్ గా ఇంత చెప్తాము, దిస్ అప్ టు యూ. వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీ ఎక్స్ట్రా బర్డెన్, బట్ ఇట్ ఈస్ వాలంటరీ. మీరు చేయగలిగి చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ ఎవరైనా న్యూ కమర్స్ వస్తున్నారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీ రిఫరెన్స్ ద్వారా మన ద్వారా న్యూ కమర్స్ ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళకి దే హ్యావ్ సపరేట్. అల్టిమేట్లీ మేము అనుకున్నది కూడా ఏంటంటే, నా టార్గెట్ తెలంగాణలో 10 ర్యాంకులు, ఆంధ్రలో 10 ర్యాంకులు కొట్టించాలి ఈ ఉన్న గ్రూపులు అని చెప్పేసి నేను అనుకున్నాను. అయితే నాకున్న నమ్మకం కూడా ఏంటంటే, స్ట్రాటజీ ద్వారా వెళ్తే 100% 10 ర్యాంక్స్ తెలంగాణలో వస్తే 10 ర్యాంక్స్. అంటే ఇప్పుడున్న స్ట్రెంగ్త్ చెప్తున్నాను, ఇప్పుడున్న 50 మందిలో ఖచ్చితంగా ఒక 10 ర్యాంక్స్ తెలంగాణ, 10 ర్యాంక్స్ ఆంధ్ర నుంచి వస్తాయి. ఎట్లా చెప్తారు సార్, మీకు ఏమైనా ప్రవీణ్ అని అంటండి. బట్ మనకు ఒక సామెత కూడా ఉంది, ఓల్డ్ పేషెంట్ ఈజ్ బెటర్ దెన్ న్యూ డాక్టర్ అని చెప్పి. పాత రోగి కొత్త డాక్టర్ కంటే నయం అని అంటారు. సో ఆయన ఓల్డ్ పేషెంట్ కాబట్టి నాకు తెలుసు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్, లాజిక్స్ అన్ని తెలుసు కాబట్టి అది చెప్తున్నాను. ఓకే, సో అది మేము దీనికి అంటే అడిషనల్ బర్డెన్ పడుతుంది, దానికి సంబంధించి మీకు చెప్తాము. ఆల్రెడీ ఎవరైతే ఇన్కంబెంట్ క్యాండిడేట్స్ ఉన్నారో దట్ ఈస్ అప్ టు యూ, వీఆర్ నాట్ ఫోర్సింగ్ యూ. బట్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు దే విల్ హ్యావ్ సపరేట్. ఓకే రైట్, ఇంకా it's already too late. Thank you, Anandal. By tomorrow evening we'll give the schedule. Okay, all the పూర్తిగా ఇక్కడికి వచ్చి
100% డెడికేషన్ తో కష్టపడిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు. నాకు తెలిసిన ఒక అమ్మాయి, నేను వచ్చినప్పుడు అమ్మాయి ఖమ్మం దగ్గర చిన్న విలేజ్ వాళ్ళది, ఫాదర్ లేరు, 3 అక్క చెల్లెళ్ళు, వాళ్ళ మదర్కి 5 ఎకరాల పొలం ఉంటే ఏదో ఆ పొలం చేసుకుంటూ చదివించింది. ఆమె కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్, పీజీ ఫస్ట్ పీజీ చేసింది, సెకండ్ పీజీకి ఓయూలో జాయిన్ అయింది. ఓయూలో జాయిన్ అయితే గ్రూప్ 2 ప్రిపేర్ అయింది. అంతే ఆ రోజుకి ఆమెకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆమెకున్న డెడికేషన్ ఏంటంటే బుక్స్, క్లాస్ రూమ్ ప్రోగ్రామ్, బుక్స్ తప్ప వేరే లోపం లేదు. ఆ విధంగా ఫస్ట్ టైం కూడా మెట్రిక్ తహసీల్దార్ అవుతుంది. షీ బిలాంగ్స్ టు ఎస్టీ కేటగిరీ, అంత తాపలేదు. మళ్ళీ అదే ఆమె ఆ గ్రూప్ 2 చేస్తూనే మళ్ళీ వెంటనే గ్రూప్ 1 పడింది. గ్రూప్ 1 లో డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అయింది. ఇప్పుడు నేను చెప్పిన నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన దాన్ని బట్టి ఆమెకి ఏ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, సోషల్ బ్యాక్గ్రౌండ్ లేదు, మరి కొట్టింది కదా. అటువంటి కేసులు చాలా ఉన్నాయి. కాబట్టి మనకు ఈ అన్నెసెసరీ గాసిప్స్ అనేటువంటివి అనవసరం. మనకి హరీష్ రావుతో సంబంధం లేవు కదా, లేదా కేటీఆర్ తో సంబంధాలు లేవు కదా, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి. అల్టిమేట్ గా మన కష్టం పడాలి. మనం ఎప్పుడైతే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో నేను చూసింది మాత్రం ఒకటి, నిజంగా కష్టపడి సిన్సియర్ గా ప్రిపేర్ అయినటువంటి క్యాండిడేట్, బాగా సివిల్స్ ప్రిపేర్ అయిన వాడు వర్స్ట్ కేసు లో గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యాడు, బాగా గ్రూప్ 1 కి ప్రిపేర్ అయ్యాడు వర్స్ట్ కేసు లో గ్రూప్ 2 అయ్యాడు, గ్రూప్ 2 బాగా ప్రిపేర్ అయిన వాడు ఏదో గవర్నమెంట్ జాబ్ సెట్ అయ్యారు తప్పితే బాగా కష్టపడి చదివిన ఏ అభ్యర్థి కూడా వితౌట్ ఎనీ సర్వీస్ ఇక్కడ నుంచి వెళ్ళలేదు. నాకు తెలిసిన అటువంటి వాడు నాకు కనపడలేదు ఇప్పటివరకు. యూ బిలీవ్ అంటే దాదాపు ఒక 10,000 మందితో నేను డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పరిచయాలు ఉండొచ్చు నాకు ఈ లాస్ట్ 10 years. 10,000 అది స్టూడెంట్స్ కావచ్చు, ఆస్పిరెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ 10,000 మందిలో నేను చూసింది ఏంటంటే సిన్సియర్ గా ప్రిపేర్ అయినటువంటి ఏ అభ్యర్థి కూడా ఏ సర్వీస్ లేకుండా ఇక్కడ నుంచి వినజరగలేదు. ఏదో ఒక సర్వీస్ వెళ్ళాడు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు. ఇంత వర్స్ట్ కేసు లక్కీలీ ఆంధ్రలో అయితే మనకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ రావడంతో, సచివాలయ వ్యవస్థ రావడంతో ఒక్కసారిగా అశోక్ నగర్లో ఉన్నటువంటి స్క్రాప్ అంటే ఇక్కడ ఇంకొక వర్డ్ కాదు, ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో తరతరాలుగా మిగిలిపోయినారో నన్ను తెలిపోయి సచివాలయ వ్యవస్థలో పడిపోయారు. ఇప్పుడు నేను ఏ జిల్లాలో పనిచేసినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా, ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి, ప్రతి గ్రామ స్థాయిలో ఉన్నాయి, ప్రతి మున్సిపాలిటీలో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ వచ్చాడు ఆ మండలంలో ఆ పంచాయతీలో ఒక క్యాండిడేట్ వచ్చి, సార్ నేను మీ దగ్గర జాగ్రఫీ క్లాస్ ఉన్నాను సార్, లక్ష్మీ స్టడీ సర్కిల్ లో, లేదా మీ దగ్గర ఆర్సిలో జాగ్రఫీ ఉన్నాను సార్, మీరు విజయనగర్ లో ఇంటర్నల్ సెక్యూరిటీ చెప్పారు సార్ మాకు, లేదా హైదరాబాద్ స్టడీ సర్కిల్ లో మీరు మాకు డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్పారు సార్ అని వస్తున్నారు వాళ్ళగా. అది ఒక రకమైన ఆనందం, అది వేరే విషయం. బట్ ఆ రకంగా వేలాది మంది సచివాలయ వ్యవస్థలో వెళ్ళిపోయారు ఆంధ్రలో. ఓకే, అంటే వీళ్ళందరూ కూడా కష్టపడి చదువుకున్నారు. గ్రూప్ 2 చదివారు, గ్రూప్ 1 చదివారు, ఏదో సచివాలయం నోటిఫికేషన్ వచ్చింది పెట్టారు అట్లా. కాబట్టి ఆ విధంగా మన కష్టపడి చదివితే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఫీల్డ్ లో సక్సెస్ అనేటువంటిది డెఫినెట్ గా వస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అది ఇస్తాను, బ్యాక్లాగ్ మొత్తం ఇచ్చేస్తాం, మర్చిపోయాను అది మీకు చెప్పడం. ఏదైతే Feb 13th నుంచి మీకు March 6th నుంచి వచ్చింది అనుకుంటా కదా, March 1st నుంచి వచ్చింది, March 4th నుంచి వచ్చింది. సో Feb 13th నుంచి March 3rd వరకు ఏదైతే బ్యాక్లాగ్ ఉందో ఫస్ట్ సెక్షన్ రిలేటెడ్ ఆల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చేస్తాం. ప్రాబబ్లీ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ ఆల్రెడీ రెడీగా అయింది, ఒకసారి దాన్ని జస్ట్ స్క్రూటినీ చేసి ఇచ్చేసేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్.